వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ మార్నింగ్ డిస్కషన్. తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందరి ఫోకస్ ఆంధ్రప్రదేశ్ మీద పడింది. వై నాట్ 175తో పాటుగా వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం జగన్ అయితే ప్రచారంలో ముందుకెళ్తున్నారు. మరి విపక్షాల పరిస్థితి ఏంటి? అక్కడ పొత్తులు ఖరారైపోయాయా? ఎవరితో ఉంటున్నారు? బీజేపీ ఎవరితో ఉంటుంది? బీజేపీతో కలిసేది ఎవరు? దీంతో పాటుగా జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయా? సీఎం అభ్యర్థి ఎవరవుతారు? అండ్ సీట్ల పంపకాలు ఎప్పటి నుంచి ఉంటాయి? ఉమ్మడి కార్యాచరణ అమలు ఎప్పుడు చేస్తారు? బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వీటి గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి చంద్రశేఖర్ గారు. గుడ్ మార్నింగ్ అండి చంద్రశేఖర్ గారు. సో మనకి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. వెరీ గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. సో ఫస్ట్ నేను మీతోనే స్టార్ట్ చేస్తాను. ఓవరాల్గా అయితే ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ అయిపోగానే ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ వచ్చేసింది. జగన్ అయితే చెప్తున్నారు ముందస్తుగా రాబోతున్నాయి, ఆల్మోస్ట్ 15-20 డేస్ ఎర్లీగా ఉంటాయి అనేది జగన్ చెప్తున్నటువంటి మాట. సో టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ ఉంటుందా? పొత్తు అయితే అనౌన్స్ చేశారు. సీట్ల పంపకాలు ఎలా ఉంటాయి? కవిత గారు, మొదట మీకు ఐ డ్రీమ్ ప్రేక్షకులకి, వైఎస్ఆర్సీపీ నేత చంద్రశేఖర్ గారికి, అలాగే కృష్ణవేణి గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. రాష్ట్రంలో ఇంకా 90 రోజులు కూడా బహుశా లేదనుకుంటా ఎలక్షన్ కి. అవును. అయితే తమిళనాడు ఎలక్షన్ లో గాని, అలాగే మన కర్ణాటక ఎలక్షన్స్ గాని, తెలంగాణ ఎలక్షన్స్ గాని అధికార వ్యతిరేక ఓటు పడిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఒక ప్రకంపనలు అయితే వచ్చాయి. అవి ఎలాంటివి వచ్చాయి అన్నప్పుడు ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలా, లేదంటే ఉన్న ఎమ్మెల్యేలు మార్చి కొత్త వ్యక్తులు పెట్టాలా అనే పైన వాళ్ళు కసరత్తు చేస్తున్నారు. ఏదేమైనా సరే ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్ కావచ్చు, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకు రిపోర్ట్ కావచ్చు, ఇవన్నీ పరిశీలించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఒక అంశానికి తెరలేపారు. మేము సిట్టింగ్స్ ఇవ్వటం వల్ల వ్యతిరేకత ఉంది, మా పార్టీలో కొంత కొత్త క్యాడర్కి ఇస్తాము, లేదా బీసీలకు ఇస్తే ఏదో కారణాలు అయితే ఉండొచ్చు. ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే తాడేపల్లి గెస్ట్ హౌస్ లో నష్ట నివారణ చర్యలు అంటే రికవరింగ్ సెక్షన్ స్టార్ట్ చేస్తారు. కారణం ఏమైండొచ్చు అంటే ఈరోజు రాష్ట్రంలో 14 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వీళ్ళు ఎవరైనా ప్రభుత్వాన్ని కొట్టేస్తారమ్మా. 2 ఆశా వర్కర్లు ఇప్పుడు ధర్నా చేస్తున్నారు, వీళ్ళు ఎవరైనా ప్రభుత్వాన్ని కొట్టేస్తారమ్మా. అలాగే గోపాల మిత్ర, అలాగే ఆశా వర్కర్లు, వీళ్ళు 1 లాక్ మంది ఉన్నారు, వీళ్ళు ఓటే. తర్వాత అసంఘటిత కార్మికులు అంటే బిల్డింగ్ వర్కర్స్ కానీ, ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు కానీ, మూసేసిన ఫ్యాక్టరీలు, వీళ్ళు ఒక 70 లక్షల మంది ఉన్నారు. ఇవి కాకుండా టీచర్స్ ఒక 22,000 మంది, కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ 1 లక్ష మంది. ఇవన్నీ కలుపుకుంటే ఒక 87,22,000 మంది అవుతారు. వీళ్ళకి ఒక కుటుంబానికి 3 ఓట్లు లెక్కేసుకుంటే 3,48,88,000 ఓట్లు అవుతాయి. ఇందులో సగం పడినా కూడా వైసీపీ పాస్ అయిపోతుంది. కంటి చూపుల్లో కూడా వైసీపీ కనపడదు. ఇక్కడ నేను కొన్ని అంశాలు టచ్ చేయలేదు. ఎస్టీ, ఎస్సీ, ముస్లిమ్స్, బీసీ, రైతులు 70% ఉన్న రైతులు, వీళ్ళెవరు కూడా ఓట్లు వేస్తారంటే కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది. సో ఎప్పుడైతే జగన్మోహన్ గారు వై నాట్ 175 అంటున్నారంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే నేను ఆర్టీసీని కార్పొరేషన్ చేసుకున్నాం, అవాతాతలకు పింఛన్లు ఇచ్చాం, వాలంటీర్లు పెట్టుకున్నాం, అలాగే రైతు భరోసా ఇచ్చాం, పథకాలని మేము సంక్షేమం లబ్ధి అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తున్నాం. ఇదే విధంగా టీఆర్ఎస్ లో కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి కేసీఆర్ చెప్పిన మాట కూడా మేము సంక్షేమాలు నమ్ముకున్నాం అన్నారు. మరి సంక్షేమాలు ఎక్కడ పుట్టి ముంచేసాయి కదా. ఎప్పుడైతే ఇవన్నీ నవరత్న నకిరేతనం అయ్యో, వీళ్ళు ఒక రాజధాని వదిలేసి 3 రాజధానులు పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా పాలకుల మీద ప్రజల్లో వస్తున్న భయంకరమైన వ్యతిరేకతను తట్టుకోవాలంటే ఇప్పుడు మేము పిక్చర్ లో ఉన్న హీరోయిన్లు మారుస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు పిక్చర్ సినిమాని మార్చారు. ఆల్రెడీ జనసేన తెలుగుదేశం పార్టీ బ్లాక్ బాస్టర్ మూవీ బంపర్ యాక్షన్ తో ముందుకెళ్తా ఉంది కదా. 2024 అది 5 ఏళ్లు పరిపాలించే గవర్నమెంట్ వస్తా ఉంది కదా. ఇప్పుడు దాన్ని బీట్ చేయాలంటే ఈ పిక్చర్ ఆల్రెడీ ఓడిపోయిన పిక్చరు ప్లస్ జనం వ్యతిరేకత ఉన్న పిక్చరు 2 టికెట్లు కూడా సేల్ కావట్లా. ఎందుకంటే ఎంపీలు 20 మంది ఎమ్మెల్యేలుగా రావాలని కోరుకుంటున్నారు. వాళ్ళని పక్కన తప్పించి 20 మంది ఎమ్మెల్యేలు పెట్టడం కోసం 20 కోట్ల రూపాయలు వాళ్ళు పార్టీ ఫండ్ అడుగుతున్నారు. ఇదేం దేవరాబాబు, ఆల్రెడీ వస్తున్నాడు, మేము 5 ఏళ్ళుగా ఏమి చేసుకోలేకపోయి మళ్ళీ మీరు 20 కోట్లు అడిచేదని అవసరపడుతున్నారు. 2 మీరు ఇంకో విషయం కూడా గమనించాలి. ఇక్కడ చాలా క్లియర్ గా ఉంది. పత్తిపాడు, మంగళగిరి, అద్దంకి, పిఠాపురం, జగ్గేపేట, విశాఖ, రేపల్లె, గుంటూరు, సంతనూతనపాడు, వెస్ట్ గోదావరి,
ఇవన్నీ ఇప్పుడు 11 రిపేరింగ్ సెక్షన్ స్టార్ట్ చేశారు ఎమ్మెల్యేలు. భారీ వ్యతిరేకత రాలా, అక్కడ పార్టీ కార్యాలయంలో గొడవలు జరగల, అంటే ఆందోళనలు వ్యతిరేకత సదస్సులు స్టార్ట్ అయినాయి కదా. ఇంకా మీరు 72 మంది 80 మంది మార్చాలనుకున్న మీ యొక్క నిర్ణయం ఇప్పుడు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం డైలమాలో పడ్డారు. ఎందుకు పడ్డారంటే ఓటింగ్ ప్యాటర్న్ లో మాట్లాడేటప్పుడు ఓటింగ్ ప్యాటర్న్ లో తేడా వస్తా ఉంది. అభ్యర్థులు మార్చిన వెంటనే రెబల్ అభ్యర్థులు వస్తున్నారు. రెండు, ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా షర్మిల గారిని ఎంటర్ చేయాలని కాంగ్రెస్ ఒక ప్రయత్నం చేస్తా ఉంది. ఇంకో ప్రయత్నం ఏంది, బీసీలు అంటే కన్నా లక్ష్మీనారాయణ, ముద్రగడ పద్మనాభం, జేడీ లక్ష్మీనారాయణతో బీసీ ఓట్లు చేర్చడం కోసం జగన్మోహన్ రెడ్డి ఇంకో పార్టీ పెట్టించిపోతున్నారు. ఇది కాకుండా రామచంద్ర యాదవ్ అని పొంగనూరులో ఆయన స్టార్ట్ చేసి ఆయన బీసీ ఇంకొక పార్టీ పెట్టాడు. అంటే ఇంకొక 2-3 పార్టీలు కొత్త పార్టీ ఎలక్షన్ లోపల ముందు వస్తాయి. టోటల్ దగ్గరనికల స్వరూపం ఆంధ్రప్రదేశ్ చూసుకున్నప్పుడు ఎలా గెలుస్తాడు, 170 సీట్లు ఎలా గెలుస్తారనే పైన ప్రశ్న అయితే వైసీపీ నాయకుల మీద ఏర్పడింది. అలాగే వాళ్ళు చేస్తున్న అప్పులు, ఒక్క నిమిషం ముగిస్తాను. వాళ్ళు చేస్తున్న అప్పులు 11,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారమ్మా. 2,26,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి మేము పంచాము. మా బటన్ ముఖ్యమంత్రి, మా భజన ముఖ్యమంత్రి, మా బాధన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా మారిపోయారు. సో ఇవన్నీ కూడా ప్రజలు వ్యతిరేక రావడంతో పోలవరం, రాజధాని, అలాగే ప్రత్యేక హోదా తెస్తానండి, జాబ్ కార్డు ఇస్తానండి కానీ 10 నిమిషాలు కానీ ఫెయిల్ అయ్యారు కాబట్టి, నవరత్నాలు నకిలీ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా వెల్లువను తట్టుకోలేక ఖచ్చితంగా ముఖాలు మారుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో తస్కిలు పడే అవకాశం ఉంది. జనసేన, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 24 ఏర్పడబోతుంది. దీనిపైన మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, వ్యూహాలు ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో విఫలం అవుతున్నారు విషయాన్ని స్పష్టంగా కనపడుతుంది. సో చంద్రశేఖర్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు అంటున్నారు 2024లో జనసేన అండ్ టీడీపీ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఇక్కడ నవరత్నాలతో పాటుగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద వ్యతిరేకత కూడా కనిపిస్తుంది. మీరు ఏ సెగ్మెంట్స్ అయితే మీరు పెట్టుకున్నారో ఆ సెగ్మెంట్స్ అన్నిట్లలోనూ వ్యతిరేకత ఉంది, ఇంక్లూడింగ్ ప్రభుత్వం, ఎస్సీ, ఎస్టీ, బీసీలు వీళ్ళన్నిట్లలో కూడా కనిపిస్తోంది అనే మాట. అండ్ బటన్ నొక్కడంతోనే సరిపోవట్లేదు, మారాల్సినటువంటి చాలా ఉంది. మీరు మారుస్తామని చెప్తున్నటువంటి అభ్యర్థుల్లో కూడా వ్యతిరేకత ఉంది. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, తెలుగుదేశం పార్టీ మీద అభిమానంగానుంటే తెలుగుదేశం పార్టీకి ఎందుకు 2%, 3% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి బీజేపీ, జనసేన అవసరం ఎందుకు వచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదిరించగలిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలని మీరు ఎదుర్కోగలిగేటటువంటి సత్తా, సామర్థ్యత మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఎందుకు జనసేన పార్టీ అధ్యక్షుడినే మీ యొక్క మెయిన్ క్యాంపెయినర్ గానో లేదా మెయిన్ మీ పార్టీని రక్షించేటటువంటి రక్షకుడు గానో మీరు ఎందుకు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు? అంటే మీ దగ్గర నాయకత్వ లోపం ఉందనేది స్పష్టంగా ఇంకొక అరువు తెచ్చుకున్నటువంటి నాయకుడిని మీరు చూపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి అర్థమవుతుంది. రెండవది, యువగళం అనేటటువంటి పాదయాత్రకి మీరు గతంలో ఇచ్చినటువంటి షెడ్యూల్ ఏంటి, ఈరోజు మీరు దాన్ని ముగిస్తున్నటువంటి విధానం ఏంటి? ఈ యువగళం అనేటటువంటి పాదయాత్ర ద్వారా లోకేష్ గారు తెలుసుకున్నటువంటి నీతి ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద కానీ, ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల మీద కానీ ఏ రకమైనటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తి ఒక యాత్ర పెట్టుకొని అర్ధాంతరంగా ముగిచ్చేస్తున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అంటే వస్తున్నాయి. ఇప్పుడు ఏదో విశాఖపట్నం వేదికగా వాళ్ళు ముగిచ్చేస్తున్నారు ఉత్తరాంధ్రాలు అనేటటువంటి వాదన వస్తుంది. నిజంగా మీకు ఆ యొక్క యాత్రకు కానీ ప్రజాస్పందన ఉంటే ముగిస్తారా? ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా వారి యొక్క కార్యక్రమాలను పెంచుకుంటారా, తగ్గించుకుంటారా? అంటే తగ్గించుకుంటున్నారంటే మీరు చేస్తున్నటువంటి ఆ యువగళం అనేటటువంటి యాత్ర అది యువగళం కాదు, మా పాలిట ఒక విషం అని తెలుగుదేశం నాయకులు కూడా నమ్ముతున్నారు. కాబట్టి అది వాళ్ళకి ఒక మొయ్యలేనటువంటి గుదిబండగా మారిపోయినట్టు వాళ్ళు గమనించారు. కాబట్టి ఆ యాత్రను కూడా ముగిస్తున్నట్టుగా కనపడుతుంది. లోకేష్ ఎర్ర బుక్లో ఏవో కొన్ని రాశాను. ఇప్పుడు ఎవరికి ఇస్తాడు ఆ ఎర్ర బుక్? దానిలో రాసినటువంటి ఆ పదాలు కానీ, వారు వాడినటువంటి భాష కానీ, వారు ఇచ్చినటువంటి సంభాషణ స్పీచ్లు కానీ, వారు ఎంత విద్వేషపూరితంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రజలు కనపడనటువంటి పరిస్థితి. జనసేన అనేటటువంటి పార్టీ రీసెంట్గా మొన్న ఒక సభ పెడితే వెలవెలబోయింది. అంతకుముందు చాలా గొప్ప స్థాయిలో వచ్చేటటువంటి వారి అభిమానులు ముఖం చాటేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలంగాణనే చూసుకుందాం. తెలంగాణలో ఈ పార్టీ, ఒక పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే ఇంకొక పార్టీ బీజేపీ తోటి పొత్తులో వెళ్ళింది. ఇక్కడ ఉన్నటువంటి సీమాంధ్రులు ముఖం చాటేశారు వాటికి ఓటేయడానికి.
సీమాంధ్రులు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. సీఎం అభ్యర్థిని మా పార్టీ నాయకుడు అని వీళ్ళు ఏదైతే ప్రొజెక్ట్ చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ, దాని వలన సీఎం అభ్యర్థిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ సెగ్మెంట్లో 3,30,000 ఓట్ల మెజారిటీని బీఆర్ఎస్ పార్టీ సాధించిందంటే శేర్లింగంపల్లి, కుకట్పల్లి, దాంతోపాటుగా కుత్బుల్లాపూర్ లాంటి ఐటీ రంగంలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో 70,000 పైచిలకు మెజారిటీలు బీఆర్ఎస్ పార్టీ సాధిస్తే అది దేనికి సూచన? మనతో పాటు సీమాంధ్రులందరూ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ యొక్క త్రయాన్ని తరిమి కొట్టారు. మీకు ఎక్కడుంది సపోర్ట్? ఏ విధంగా మీరు ఎదిగారనుకుంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం చాలా స్పష్టం మేడం. మేము ఎవరికైతే పథకాలు ఇచ్చాము, ఎవరికైతే మా వలన అభివృద్ధి దక్కింది అని నమ్ముతున్నారు, ఎవరైతే మా పాలన బాగుందని నమ్ముతున్నారు, ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి ముందుకు వెళుతుందని ఎవరైతే నమ్ముతున్నారు, వారిని మాత్రం ఓటేమని మేము అడుగుతున్నాం. దమ్ము ధైర్యం ఉంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, 42 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి పార్టీ, ఈ కాలంలో ఏపీ రాష్ట్రానికి ఒక భారీ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఏపీ రాష్ట్రంలో నీటి జలాల మీద ఈ రకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాం. వ్యవసాయ రంగం మీద ఇంత అభివృద్ధిని తీసుకొచ్చాం. ఇండస్ట్రియల్ గ్రోత్ ని ఈ విధంగా సాధించాం అని చెప్పుకొని ప్రజల్లోకి వెళ్ళాలి. కానీ తప్పుడు వాదనతోటి తప్పించుకునేటటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అంటే మీరు చెప్పలేకపోవడానికి కారణం ఏంటి? మీరేం చెయ్యలేదు కాబట్టి. చెయ్యనటువంటి మిమ్మల్ని, గతంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినటువంటి మిమ్మల్ని, గతంలో మోసం చేసినటువంటి మిమ్మల్ని, గతంలో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి మిమ్మల్ని, కోర్టుల్లో 100 కేసులు ఆర్థిక నేరగాడిగా ఉన్నటువంటి వ్యక్తిని మళ్ళీ నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి మిమ్మల్ని ఎందుకు ప్రజలు నమ్మాలి? దీనికి మీరు సమాధానం చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్రంలో అమలు పరుస్తున్నటువంటి విధానాన్ని కాపీ కొడుతున్నటువంటి రాష్ట్రాలు ఈ భారతదేశంలో చాలా ఉన్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాలంటరీ వ్యవస్థని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తానన్నది. వాలంటరీ వ్యవస్థ వలన లాభం చేకూరుతుందని నమ్మినటువంటి ప్రజలు ఎవరైతే పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో వారందరూ కూడా గణనీయమైనటువంటి ఓటుని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. సో చంద్రశేఖర్ గారు మనతో పాటుగా జాయిన్ అయ్యారు. జనసేన వీర మహిళా సుంకర కృష్ణవేణి గారు. కృష్ణవేణి గారు, వెల్కమ్ టు ద షో అండి. మీరు ఇప్పటిదాకా మాట్లాడినటువంటి చంద్రశేఖర్ గారు మాట్లాడింది, ఆ తర్వాత శ్రీనివాస్ గారు మాట్లాడింది వినుంటారు. ఓవరాల్గా పొత్తు అనేది ఎలా ఉంది? మీ వైపు ఎందుకు ప్రజలు చూస్తున్నారని మీరు అనుకుంటున్నారు? 2024లో టీడీపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి అనే కాన్ఫిడెన్స్ మీకు ఎందుకుంది? బీజేపీ ఏమో మీ వైపు చూస్తోంది, మీరేమో టీడీపీ వైపు చూస్తున్నారు. ఎవరి వైపు ఉన్నారు అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మీకు కూడా నమస్కారం మేడం. మీరు అడిగినటువంటి ఈ క్వశ్చన్ కి అయితే నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వైపు ప్రజలు ఎందుకు చూస్తున్నారు, ప్రజలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఎందుకు నమ్మారు అన్నది కూడా ప్రజలకి ఒక క్లారిటీ ఉందండి. పవన్ కళ్యాణ్ గారికి ఒక క్లారిటీ ఉంది. ఇవాళ మాకు ఎప్పుడు బీజేపీ అనేది మిత్రపక్షమైన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజు టీడీపీలో పొత్తులో వెళ్తున్నాం. టీడీపీలో పొత్తులో వెళ్తున్నాము అంటే వైసీపీ నాయకులకి పొత్తు, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పొత్తు విషయాన్ని ప్రకటించినప్పటి నుంచి కూడా వైసీపీ నాయకులు ఎలా పరుగులు తీస్తున్నారో మాకు తెలుసండి. ఇవాళ డబ్బు ఉంటేనే రాజకీయం చేయగలం, దౌర్జన్యాలు దోపిడీలు చేస్తేనే రాజకీయం చేయగలం అన్నటువంటి కాన్సెప్ట్ నుంచి ప్రజల్ని రక్షించడానికి ఇవాళ టీడీపీ, జనసేన ఒకటి అవడం జరిగింది. రేపు పొద్దుట బీజేపీ వాళ్ళు మనతో కలుస్తారా లేదా అన్నది కూడా ఇరు పార్టీల అధినేతలు చూసుకుంటారండి. ముఖ్యంగా వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ కి ఏం తీసుకొచ్చింది అంటే ఇక్కడ మనకి అధికార ప్రతినిధిగా అడగడం జరిగింది. అంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, మన ఏపీకి 14 సంవత్సరాలు పరిపాలన చేశారు కదా, ఏం చేశారని అడిగారు. ఆయన అవినీతి చేశారనేసి ఆయన్ని కేసుల్లో పెట్టడం, జైల్లో చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించడం, ఇవన్నీ ప్రజలకు తెలుసు. అంటే ఎంత కక్షపూరితమైనటువంటి వ్యవహార శైలిలో వైసీపీ
పార్టీ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి వీళ్ళు ఏం ఇచ్చారండి? ఒక ఐటీ మినిస్టర్ ఉన్నాడు. ఐటీ మినిస్టర్ కోడిగుడ్ల గురించి మాట్లాడతాడు, మామిడి తాండ్ర గురించి మాట్లాడతాడు, తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో అది చెప్పండి గురించి మేడం. మాట్లాడతాడు. ఇలాంటి సరే. ఐటీ మినిస్టర్ మనకి అవసరమా? ఒక చిన్న మాట. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఈ నేను రాష్ట్రానికి చెప్తానండి ఏం చంద్రశేఖర్ గారు, చేసిందని టెన్షన్ పడకండి. మీరు సపోర్ట్ చేస్తున్నారు, అది చెప్పండి. నేను చెప్తానండి, ఆవిడ ఎందుకు తెలుగుదేశం చెప్తానండి, నాకు టైం ఉంటే నేను ఇస్తాను. జనసేన పార్టీ ఎందుకు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తుందో, ఓటమి వారు చేసినటువంటి అభివృద్ధి ఏంటో, వారి రాష్ట్రానికి చేసినటువంటి మేలేంటో అది చెప్పండి. చెయ్యలేదు. రాష్ట్ర హక్కు వల్ల ఏమీ అర్థం కావటం లేదు చంద్రశేఖర్. వచ్చిన ఫ్యాక్టరీని కానీ ఇండస్ట్రీస్ కానీ So- పక్క రాష్ట్రాలకు పారిపోయాక తరిమేశారు తప్ప ఆంధ్రప్రదేశ్ లో కృష్ణవేణి గారు. మాత్రం శూన్యం చేశారు. సో కృష్ణవేణి గారు చంద్రశేఖర్ గారు మిమ్మల్ని ఒక పాయింట్ అడుగుతున్నారు, ఒక క్వశ్చన్ వేస్తున్నారు. ఆ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడం, వైఎస్ఆర్ పార్టీని గద్దెదించడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. అది మీ విధానం అని చెప్పుకున్నారు, సంతోషం. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు అదే పని చేస్తారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడిని మోయడం కోసం మీరు పోటీ చేయలేదు. అది ఎందుకు చేశారో మీరు ప్రజలకు ఆల్రెడీ చెప్పారు. ఆయన చాలా అనుభవం ఉన్నటువంటి నాయకుడు. ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి అంటే ఆయన్ని సీఎంగా చేసేటటువంటి ఆలోచన వలన ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి ముందుకు వెళ్తుందని మీరు చెప్పారు. ఎస్, ప్రజలు కూడా నమ్మారు. మీకు ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఇచ్చారు. ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వామి, వెనక నుండి ముందు నుండి అన్ని వైపుల నుండి మీరు సపోర్ట్ చేశారు. ఆ యొక్క కాలంలో 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రానికి చేసినటువంటి ఒక మంచి ఘనకార్యం ఏంటో మీరు చెప్పాలి. రెండవది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నటువంటి మీరు వారి పరిపాలనకి మా పరిపాలనకి ఏ విషయంలో అయినా పోలిక పొంతన ఉన్నటువంటి ఒక్క పని గాని మీరు ప్రయత్నం గాని వాటికి నేను ఆన్సర్ చేస్తాను, నా క్వశ్చన్ కూడా వాళ్ళు ఆన్సర్ చేయమని. జనసేన వారి తర్వాత మీరు కూడా చెప్పండి. జనసేన వారికి ఇవాళ స్టార్ట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం. ఇవాళ ఏపీ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థ మీద కానీ వైద్య వ్యవస్థ మీద కానీ ఓవర్లాప్ అవుతుందండి. కృష్ణవేణి గారు ఒక క్షణం అండి. చీకటి ఒప్పందాలు చేసుకుంటే దాన్ని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా దీక్ష చేసి విశాఖ ఉక్కుని కాపాడి దాన్ని నిలబెట్టారో దానికోసం ఇప్పటికీ ఎలాంటి పోరాటం చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. మీరు కాంగ్రెస్ పవన్ కళ్యాణ్ గారు కాపాడుతున్నారు. ప్రభుత్వంలో ఉందా, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏమన్నా హామీ తీసుకొచ్చా? ఏ విధంగా రాజకీయాల శాశ్వతమైన ఒక క్షణం కృష్ణవేణి గారు హోల్డ్ లో ఉండండి. మీరు కాస్త శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం. నేను మీకు కూడా చెప్తాను, ఒక్క నిమిషం ఉండండి. ఒక్క మాట ఆగండి. ఒక్క మాట ఆగండి. మా కృష్ణవేణి గారు మీరు కాసేపు ఆగండి. కృష్ణవేణి గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. కృష్ణవేణి గారు, నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. అది ప్రజల కోసం చేయలేనట్ట అంటే జగన్మోహన్ రెడ్డి గారు. కృష్ణవేణి గారు కాసేపు హోల్డ్ లో ఉండండి. శ్రీనివాస్ గారిది ఒక సబ్మిషన్ ఉంది. శ్రీనివాస్ గారు, చిన్న సబ్మిషన్ ఏంటంటే, చంద్రశేఖర్ గారు వాళ్ళ పార్టీ వాయిస్ వినిపించుకోవాలి. మన శ్రీవాణి గారు కూడా వాళ్ళ పార్టీ వాయిస్ వినిపించుకోవాలి. మీరు చెప్తున్న క్లాష్ వాయిస్ వల్ల చంద్రశేఖర్ గారు చెప్పేది నాకు అర్థం కావట్లేదు, శ్రీవాణి గారు చెప్పేది నాకు అర్థం కాదు. దయచేసి మీ టైంలో మీరు మాట్లాడితే ప్రజలకి కమ్యూనికేట్ అవుతుంది మీరు చెప్పే విషయం. ఇప్పుడు చంద్రశేఖర్ గారు ఎంటర్ అవుతున్నారు, ఇవి చెప్పేది అర్థం కావట్లేదు, ఆయన చెప్పేది అర్థం కావట్లేదు. దయచేసి ఈ చిన్న టెక్నికల్ వాయిస్ కూడా జనసేన కృష్ణవేణి గారే వినిపిస్తున్నట్టున్నారు. ఇప్పుడు కృష్ణవేణి గారు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. జనసేన పార్టీ వారి పొత్తులో ఉండడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వారిని 100% వారి యొక్క వాదనని వారు వినిపించుకోమని జిఎస్డిపిలో ఈ రోజు ఏపీ రాష్ట్రం నంబర్ 1 లో ఉంది. తెలుగుదేశం పార్టీ హయాంలో 22వ స్థానంలో ఉంది. మరి నంబర్ 1 స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసే మీరు 22వ స్థానంలో ఉన్నటువంటి పార్టీని ఏ విధంగా మోస్తారు? రెండవది, పర్ క్యాపిటా 17వ స్థానంలో మీ ప్రభుత్వంలో ఉంటే ఇవాళ 9వ స్థానంలో ఉంది. డెబిట్ గ్రోత్ మీరు 169% ని పెంచారు. ఇవాళ అప్పులు 58% తగ్గుతున్నటువంటి పరిస్థితి. ఇండస్ట్రియల్ గ్రోత్ మెయిన్ కదా, రాష్ట్రానికి ఇండస్ట్రియల్ గ్రోత్ మెయిన్.
ఇండస్ట్రియల్ గ్రోత్ లో ఈ రోజు 3వ స్థానంలో ఉంది మా ప్రభుత్వ హయాంలో. ఆ రోజు 22వ స్థానంలో ఉంది. ఇవాళ అగ్రికల్చర్ గ్రోత్ 6వ స్థానంలో రాష్ట్రం ఉంది. అప్పుడు 27వ స్థానంలో ఉంది. ఏ విధంగా మీకు అభివృద్ధి కనపడుద్ది? వ్యవసాయ రంగంలో 27వ స్థానం, ఇండస్ట్రియల్ గ్రోత్ లో 22వ స్థానం, జిఎస్డిపిలో ఆన్సర్ చేస్తాను, చెప్పండి ఒకసారి నాకు ఆన్సర్ చేయండి. ఒక్క నిమిషం. సో ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు చంద్రశేఖర్ గారు. అంటే వ్యవసాయం అవన్నీ కాసు లెక్కలమ్మా, తప్పుడు లెక్కలు. నా లెక్కలు నేను ఒప్పుకోను. కాదు చెప్పే లెక్కలు కాదు, అవన్నీ తప్పుడు లెక్కలు చెప్తున్నారు ఆయన, అది కరెక్ట్ గా. నేను నా లెక్కలు చెప్తానండి, నా లెక్కలు చెప్తానండి. చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయడంతో పాటు మిమ్మల్ని కూడా 2 క్వశ్చన్లు వేస్తారు. జనసేన వారిని చేయమనండి, జనసేన వారిని ఫస్ట్ చేయమనండి. ఈ రాష్ట్రానికి బట్ లెక్కలు మీరు చెప్పిన లెక్కలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆవిడ మాట్లాడిస్తే కదా మీరు, ఆవిడ మాట్లాడిస్తే నన్ను మాట్లాడినవ్వండి. జనసేన వాళ్ళని అడిగారు. అవును. ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లల అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ స్థానంలో ఉంది? గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు స్థానంలో ఉంది, స్థానంలో ఉంది. మధ్య 22వ స్థానంలో ఉంది, స్థాయిలో ఉంది. ఏపీ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి మద్య విధానం బాగుంది, బేష్గా ఉందని కేంద్రం కితాబిస్తుంది. వీటి గురించి ఆన్సర్ చేయండి చంద్రశేఖర్ గారు. ఎస్ అమ్మా, నేను చెప్తున్నాను మద్య విధానం బేష్ అని. కానీ గంజాయి, డ్రగ్స్ గురించి కానీ ఆంధ్రప్రదేశ్ మూలాల నుంచే ఆడియో ప్రాబ్లం వచ్చిందండి. ఆడియో మ్యూట్ అయినట్టుంది. కృష్ణవేణి గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉంది. కృష్ణవేణి గారు ఏం వినిపించట్లేదు. సో శ్రీనివాస్ గారు మీరు కంటిన్యూ చేయొచ్చండి. ఎస్ మంచి క్వశ్చన్ వేశారండి కవిత గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 4 సంవత్సరాల 7 నెలలు అయింది కదా. ఈ 4 సంవత్సరాల 7 నెలలలో వీళ్ళు ఇచ్చిన హామీలు 87% లబ్ధి, 98% సంక్షేమం, 100% అభివృద్ధి. 3 క్వశ్చన్లమ్మా. ఎక్కడైనా సరే 29 రాష్ట్రాల్లో కృష్ణవేణి గారు మీరు కాసేపు హోల్డ్ లో ఉండండి. ఇంతసేపు మీ ఆడియో మ్యూట్ లో వచ్చింది. శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. కృష్ణవేణి గారు శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఇప్పుడు ఏంటంటే కృష్ణవేణి గారు మీ వాయిస్ పోయింది, అందువల్ల ఆపారు, అందువల్ల నేను మాట్లాడుతాను. రెండో విషయం ఏంటంటే 3 క్వశ్చన్లలో ప్రధానంగా రాజధాని ఎక్కడుంది? 29 రాష్ట్రాల్లో మాకు రాజధాని లేదు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం. నేర ప్రభుత్వంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. నిరుద్యోగంలో బొత్స సత్యనారాయణ గారు చెప్పారు, మళ్ళీ రిపీట్ చేస్తాం, నెంబర్ 1 స్థానంలో ఉంది. అప్పుల్లో నెంబర్ 1 స్థానంలో ఉంది. పిల్లల ట్రాకింగ్ లో నెంబర్ 1 స్థానంలో ఉంది. మహిళల ట్రాకింగ్ లో నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. రైతుల ఆత్మహత్యలో నెంబర్ చాలా దూరం ఒక చిన్న గణాంకాలు చెప్పండి. ఒక్క నిమిషం ఉండండి చంద్రశేఖర్ గారు, ఆగాలి ప్లీజ్. మీరు చెప్పేదానికి అడ్డుపడితే నేనే మాట్లాడలేను. సమంజసం కూడా నేను చెప్పేదాన్ని ఆన్సర్ చేయండి. మీరు చెప్పిన నేను ఆన్సర్ చేస్తా. నేను చెప్పిన రాసుకో, సమాధానం చెప్తే చంద్రశేఖర్ గారు మీరు ఓడిపోతున్నారని ప్రెస్టేజ్ అర్థం చేసుకోగలను. నేను మీరు ఓడిపోతున్నారని ప్రెస్టేజ్ లో ఉన్నారని అర్థం చేసుకోగలను. దయచేసి ఒప్పుకోలేరు కదా, తప్పదు ఇక మీకు చెప్పుకోవడానికి. నేను చెప్తానండి. ఇప్పుడు ఉండండి చంద్రశేఖర్ గారు, బాధుడు, పిండుకోడు, పంచుకోడు ఏ చేసింది మీరు? కరెంటు ఛార్జీల్లో 35,000 కోట్ల రూపాయలు పంచుకున్నారు. అధిక ధరలు పెంచి 9 సార్లు. ఇది జనాలు ఎవరైనా మీకు ఓట్లు వేస్తారని ఎట్లా మీకు వైనాడు సంతోషం వస్తే నాకు అర్థం కాలేదు. ఇది కాకుండా రేషన్ షాపుల్లో చక్కెర, పామాయిలు, ఇవి గోధుమల రేట్లు పెంచేసి దాదాపు 850 కోట్లు, 8,500 కోట్లు దోపిడీ చేశారు. ఎక్కడండి ప్రజలు మీకు కోసేస్తారు? పాపం అది మధ్యతరగతులు కాదు కదా. అడగా బిలో ప్రావర్టీ లెవెల్ ఉండే వాళ్ళ రేషన్ షాపుల్లో మీరు కూడా 8,500 కోట్లు 4 సంవత్సరాలు దోపిడీ చేస్తే మీకు కోట్లు వేస్తారని నాకు అర్థం కాలేదు. ఇసుక భారం 4,500 కోట్ల రూపాయలు నెత్తినేశారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు సంబంధించి 130 కోట్లు వేశారు. ఇది కాకుండా కొత్తగా ఈ భూములు అనుసంధానం చేయడం కోసం అంటే ఓటీటీ అంటారు, దాంట్లో 500 కోట్లు 1 టైం సెటిల్మెంట్. ఇలాంటి సంబంధాలు చూసుకుంటే అన్ని మీరు పెంచిన భారాలు, పెట్రోల్, డీజిల్, సెస్టులు అన్ని కలుసుకుంటే 1,02,633 కోట్లు ఈ 4 సంవత్సరాల్లో జనాలు పిండేశారు.
ఇది కాకుండా మీరు కొన్ని క్వశ్చన్లు వేశారు, బాగానే ఉంది, చాలా సంతోషం. అమర్ రాజా ఫ్యాక్టరీని ఎందుకు ధర్మేశారండి? అలాగే విశాఖ సమ్మిట్ లో 13 లక్షల కోట్ల రూపాయలు వచ్చిన పెట్టుబడులు 13 రూపాయలు గ్రౌండింగ్ అయిందమ్మా. కవిత గారు మీరు ఎక్కడ చూపించగలరా, ఆధారం చూపించగలరా? ఒకటి, మేము తెలుగుదేశం పార్టీ స్పష్టంగా అడుగుతున్నాం, 4 సంవత్సరాలు 7 నెలలుగా ఈ రాష్ట్రానికి ఇది చేశామని ఒక్క ప్రెస్ మీట్ పెట్టగలిగిన దమ్ము ధైర్యం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? 2, శ్వేతపత్రం రిలీజ్ చేసే అవకాశం ఉందా? మేము వస్తే కరెంట్ ఛార్జీలే పెంచమని బాదులని 8 సార్లు 9 సార్లు పెంచారు. మేము పెంచలే, 5 ఏళ్ళు పెంచలే. మేము చేసిన అభివృద్ధి 72% పోలవరం కట్టాం, 69% రాజధాని నిర్మించిన కార్యక్రమాలు చేశాం. ఇది కాకుండా శాశ్వత అసెంబ్లీయో శాశ్వత కోర్టులో కట్టలేకపోయినా కనీసం తాత్కాలికమైన కట్టాం. మీరు 3 రాజధానులు అని చెప్పి 4.5 సంవత్సరాలుగా కనీసం 3 బాత్రూములు కట్టారని చెప్పండి. ఇప్పుడు మీరు ఆర్బీకే సెంటర్ గురించి చెప్పారు, సచివాలయ గురించి కూడా చెప్పారు. అమ్మ కవిత గారు, మీరు మీ ఐడ్రీమ్ వాళ్ళు ఎవరు తీసుకురండి, అవి ఇప్పుడు ఊరు బయట ఉంటాయి. అక్కడ ఏం చేస్తారు తెలిసిన, సాయంత్రం అయితే క్లబ్బులు నడుపుతారు, మందు కొడతారు, దందాలు చేస్తారు, చీకటి కార్యక్రమాలు చేస్తారు. వీటి వల్ల మాకేం ఉపయోగం? పోని వరదలు వచ్చాయి కదా, ఈ ఆర్బీకే సెంటర్లో దాన్ని కొనుగోలు చేశారా? కొనుగోలు చేసిన దానికి డబ్బులు ఇచ్చారా? ఏమీ లేదు కదమ్మా. కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వాలా, జీతాలు ఇవ్వాలా, పెన్షన్లు 65 లక్షలు పచ్చిలకు మీరు ఇస్తున్నారు. ఇంతకుముందు కూడా మా చంద్రశేఖర్ గారు చెప్పారు, 2750 రూపాయలు ఇచ్చేది ఈ సంవత్సరం మేము 200 నుంచి 2000 పెంచాం. మీరు 2000 నుంచి 750 పెంచలా, ఇంకా రేపు వస్తుంది అంటున్నాం. దాంట్లో వాలంటీర్లు మేము గతంలో అకౌంట్లు వేసాం. ఇప్పుడు వాలంటీర్లు ఏం చేస్తాం తెలిసిన, అవాస్తాతలు నేర్చుకుని డబ్బులు ఇస్తాం. ఎంత ఇస్తున్నారు? 2750 రూపాయలు ఉంటే 250 రూపాయలు జేబులు పెట్టుకొని 2500 కూడా వాళ్ళకి ఇస్తున్నారు. ఇది ఎంత అక్రమం? 2, మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు దేనికి? రేషన్ కార్డుకు వాలంటీర్, ఇంకో దానికి వాలంటీర్, సేవా కార్యక్రమాలు వాలంటీర్, అన్నిటి కార్యక్రమాలు వాలంటీర్ ఉండేటప్పుడు ఎమ్మెల్యేల మంత్రుల మీద ఎందుకుంటారండి? వద్దు మహాప్రభు, బాయ్ బాయ్ జగన్ కదా వచ్చేస్తున్నారు బయట. 2, మీరు ఏ సంక్షేమ కార్యక్రమం చేశారు చెప్పండి, ఏ కార్యక్రమం చెప్పండి. 4 సంవత్సరాలు 7 నెలల్లో మీరు ధైర్యంగా ఇది చేశామని చెప్పండి. ఏమీ లేదు నేను చెప్పగలను. రైల్వే జోన్ భూములు ఇవ్వకుండా, విశాఖ రైల్వే జోన్ ఉండమ్మా ఒక్క నిమిషం, రైల్వే జోన్ భూములు ఇవ్వకుండా రైల్వే ఆఫీసు సాతాల నుంచి సికింద్రాబాద్కి వెళ్ళి జలశక్తి నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులు 50 కోట్లు ఇస్తే 4 సంవత్సరాలకు ₹1 వాడుకోకుండా ఎన్నికలిపి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్, నేషనల్ వనికాహార పథకం డబ్బులు పూర్తిగా మీరు బటన్లోకి వేరే దానికి మార్చేసి అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చి రైతులు తీసుకొచ్చి పెట్టేశారు. పనిముట్లు, ఎరువులు, రైతులకు సంబంధించిన వగడాలు లాంటి విత్తనాలు ఏవైనా సరే మీరు ఇచ్చుంటే ఈ రాష్ట్రం సస్యశ్యామలుగా అయిండేది కదా. కనీసం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్కటి పూర్తి చేసి 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చారు చెప్పండి. అందుకే రైతుల ఆత్మహత్యలో మొదటి స్థానంలో చెప్పగలుగుతున్నారు. ఇది కాకుండా నిరుద్యోగం కానీ, ఫ్యాక్టరీలు పక్కన పెట్టినా, ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మీరు చేసే పని 3 ఒకటి బాధలు, ఒకటి బటన్ నొక్కడు, ఒకటి 2 భజన చేయటం. అందుకే భజన ముఖ్యమంత్రిగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి బయలుదేరారని మీకు చెప్తున్నాం. ఇప్పుడు చెప్పండి మీకు ఆన్సర్ ఏం చెప్తారు? చంద్రశేఖర్ గారు, బోల్డని క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక్కదానికి సమాధానం చెప్పలేకపోయారు నేను అడిగినటువంటి. లేదు, శ్రీనివాస్ గారి దగ్గర నుంచి కూడా మీకు ఉన్నాయి బోల్డ్ క్వశ్చన్స్. నేను చెప్తాను. రీసెంట్గా ఒక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు, కేంద్ర ప్రభుత్వ సంస్థ, అది బీజేపీ వారి ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ, వారి ప్రభుత్వ ఆధీనంలో. మరి పొత్తులో ఉన్నటువంటి ఈ జనసేన పార్టీ కానీ, పొత్తు కోసం వెంపర్లాడుతున్న తెలుగుదేశం పార్టీ కానీ ఆ రికార్డ్స్ని బయటపెట్టొచ్చుగా. చాలా ఛానల్స్ ఉన్నాయి, చాలా పత్రికలు ఉన్నాయి, ప్రింట్ అయ్యొచ్చుగా. ఆ ప్రింట్ వేస్తే వీరి స్థాయి ఎక్కడ ఉంటుందంటే, బీజేపీ పార్టీ నడిపిస్తున్నటువంటి మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో 70,000 కేసులు, 80,000 కేసులతోటి నేరాలు, అక్కడ దళితుల మీద దాడులు, అవన్నీ చాలా గణనీయమైనటువంటి స్థాయిలో ఈ భారతదేశంలోనే అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు అవి, మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నటువంటి జనసేన పార్టీ ఏపీ రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల సంఖ్య 2011 అనేది వారికి తెలుసు. ఎక్కడ 80,000 కేసులు, ఎక్కడ 2,000 కేసులు. తెలుగుదేశం వారి హయాంలో సరాసరి సంవత్సరానికి 3,428 కేసులు ఉండేది సరాసరి దళితుల మీద జరిగేటటువంటి దాడుల మీద. ఇప్పుడు 2,000 కేసులకు పడిపోయాయి. 80,000 కేసులతోటి ఉన్నటువంటి రాష్ట్రాలతో పొత్తులు పెట్టుకోవడం, పొత్తుల కోసం వెంపర్లాడడం వారి యొక్క నైజం అయితే, గణనీయంగా ఆ కేసుల సంఖ్యని తగ్గించి అదుపు చేసి దిశా చట్టాన్ని తీసుకొచ్చి అన్ని రకాలుగా పోలీస్ వ్యవస్థని బలోపేతం చేసి, పోలీస్ వ్యవస్థ ప్రజలకి దగ్గర చేసి, అనేక రకాలుగా రైతు భరోసా కేంద్రాలు, అలాగే సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీస్, ఇన్ని రకాల నిర్మాణాలు ప్రతి గ్రామంలో వారు ఇంటి నుంచి బయటకి 4 అడుగులు వేస్తే కనపడుతుంటే ఒక బాత్రూమ్ కట్టలేదు అంటున్నారు.
బాత్రూమ్ల మీద కూడా దోచుకున్నటువంటి వాళ్ళు ఈ తెలుగుదేశం వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం బాత్రూమ్ల కోసం ఫండ్ ఇస్తే స్వచ్ఛ భారత్ కింద అవన్నీ మింగేసినటువంటి ప్రబుద్ధులు వీళ్ళు. నీరు చెట్టు మట్టి అని చెప్పేసి కార్యక్రమాలు పెట్టారు. ఎక్కడన్నా చెట్లు కనపడుతున్నాయా? మట్టి ఉందా? దోచుకున్నారు, దోపిడీ చేశారు. రెండవది మద్య విధానం మీద చెప్పారు. మద్య విధానం మీద చెప్పారు. నిజంగా ఎంత సిగ్గుచేటంటే 11 కంపెనీలకి కేవలం 5 సంవత్సరాల కాలంలో పర్మిషన్ ఇచ్చారు వీళ్ళు. మేము వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరం నుంచి సింగిల్ కంపెనీకి పర్మిట్ మేము ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ కుప్పం వేదికగా వచ్చింది. చిట్ట చివరి కంపెనీ విశాఖ వేదికగా వచ్చింది. ఆ విశాఖ డిస్టిలరీ ఎవరిది అంటే అయ్యన్న పాత్రుడు గారి వాళ్ళ బంధువులది. అంటే మీరు ఏరులై పారించారు పర్మిట్ రూములు ఇచ్చి. 48,000 మద్యం షాపులు ఈ రాష్ట్రంలో మీరు పెట్టించారు, వాటికి పర్మిట్ రూములు ఇచ్చారు. ఇవాళ సింగిల్ పర్మిట్ రూమ్ లేదు, సింగిల్ బెల్ట్ షాప్ లేదు. గణనీయంగా సగానికి తక్కువ మద్యం షాపులు ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో. ఆ రోజు బార్ల ద్వారా మీరు విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించారు. మేము కొత్తగా ఎక్కడా కూడా బార్లకు కూడా పర్మిట్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇంత రకంగా ఈ రకమైనటువంటి పరిపాలన అందరికీ ఆమోదయోగ్యంగా, చాలా స్పష్టంగా, ఏ దళారీ వ్యవస్థ లేకుండా ప్రతి కుటుంబానికి తీసుకెళ్ళేసి పెన్షన్స్ కానీ ప్రభుత్వ పథకాలు కానీ అందిస్తున్నటువంటి మా ప్రభుత్వం మీద మాట్లాడుతున్నటువంటి మీరు సమాధానం చెప్పలేని వ్యవసాయ రంగం గురించి, సమాధానం చెప్పలేని ఆర్థిక రంగం గురించి, సమాధానం చెప్పలేని నేరాల గురించి, సమాధానం చెప్పలేని పెన్షన్ల గురించి మాట్లాడతారు. మీ కాలంలో పెన్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా 33 లక్షల మందికి ఇస్తే ఇవాళ 65 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మాది. 1000 రూపాయల పెన్షన్ మీరు ఇచ్చి దిగిపోయే 6 నెలల ముందు మళ్ళీ దాన్ని పెంచితే మేము ఈరోజు 3,000 ఇస్తున్నాం. ఇవాళ కిడ్నీ వ్యాధిగ్రస్తులకి ఒక బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ని నిర్మించాం. 817 గ్రామాలకు మంచినీళ్ళు ఇస్తున్నాం. 200 బెడ్లతోటి హాస్పిటల్ కట్టాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు నెలకి పెన్షన్ ఇస్తున్నాం. గతంలో మీరు ఎంత ఇచ్చారు? ఏ వ్యవస్థ మీద మీరు మాట్లాడగలుగుతారు? ఏ రకంగా మీరు సమర్థించుకోగలరు? ఒక్క నిమిషం. విద్యా వ్యవస్థ ఈరోజు కేంద్రం రిలీజ్ చేసినటువంటి గణాంకాల ప్రకారం విద్యా వ్యవస్థ బ్రహ్మాండంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏపీ రాష్ట్రం అని కితాబుతో పాటు అవార్డులు ఇస్తుంది. ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి స్కూల్స్ దగ్గరికి వెళ్ళండి, ఒక కార్పొరేట్ స్కూల్ని తలపిస్తున్నటువంటి బాత్రూమ్స్ కనపడతాయి, క్లాస్ రూమ్స్ కనపడతాయి, ఇంగ్లీష్ విద్య కనపడుతుంది. మేధావులుగా మారుతున్నటువంటి బిడ్డలు ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు. అలాగే వారు దాదాపుగా ప్రపంచంలోని అత్యున్నతమైనటువంటి వేదికల మీద ప్రసంగించగలుగుతున్నారు. ఎందుకు నారాయణ మీరు ఆ రోజు విద్యా వ్యవస్థను అప్పచెప్పారు? ఎందుకు కేవలం కొంతమందికి మాత్రమే మీ యొక్క ప్రభుత్వాన్ని అప్పచెప్పి దోపిడీ చేశారు? అలాగే మీరేమంటారంటే ఎక్కడా కూడా మనకి క్యాపిటల్ లేదు అని వారు మాట్లాడారు. మేమేమంటామంటే 5 సంవత్సరాల్లో సింగపూర్ చేస్తానన్నారుగా, క్యాపిటల్ లేదు అని మీరు అంటున్నారంటే క్యాపిటల్ కట్టలేదని మీరు ఒప్పుకున్నట్ట? మీరేం చేశారు? కోట్ల రూపాయల ప్రజాధనాన్ని క్యాపిటల్ పేరుతోటి దోచుకున్నటువంటి మీరు చివరికి పెట్రోల్ మీద కూడా మీరు సుంకం వేశారు. క్యాపిటల్ మరి అవన్నీ డబ్బు ఎవరు తినేశారు? లక్షల ఎకరాల భూమిని తెలుగుదేశం వారు దోచుకున్నది వాస్తవం కాదా? 1000 ఎకరాల భూమి నారాయణ గారి పేరు మీద ఉన్నది వాస్తవం కాదా? హెరిటేజ్ మీద ఉంది చాలా మంది మీద ఆ భూముల రిజిస్ట్రేషన్ జరిగింది, కరెక్ట్ కాదా? ఇవాళ మీ జనసేన పార్టీ నిర్మించుకుంటున్నటువంటి స్థలం కూడా ఒక బోగస్ పేపర్లతోటి తయారైనటువంటి ఈ స్థలం కాదా? 7 లక్షల రూపాయలకి రోడ్డు పక్కన అంత ప్రైమ్ ప్రాపర్టీని ఎలా కొట్టివేశారు? సమాధానం మీరు చెప్పాల్సినటువంటి అవసరం లేదా? ఎగ్జాక్ట్లీ, మనం వెయిట్ చేద్దాం. కృష్ణవేణి గారు, ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేయండి. బోగస్ పేపర్లతో ఎలా పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకుంటున్నారు? దానికి హెల్ప్ చేసింది టీడీపీ అంటే కాదంటారా? బురద వేయడం అనేది వైసీపీ నాయకులు వాళ్ళు ఎలా బతుకుతున్నారో మిగతా వాళ్ళు అందరూ కూడా అదే విధంగా బతుకుతున్నారండి. ఆ భ్రమలో బతికేయడం మాత్రం వైసీపీ నాయకులకు మాత్రమే సాధ్యం అండి. వాళ్ళు చేసేటువంటి అబద్ధపు ప్రచారాలకు కానీ, వాళ్ళు వేసేటువంటి ఈ మచ్చలకు కానీ మేము రెస్పాండ్ అయ్యి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు మేడం. ఇంకోటి ఏంటంటే దళితుల గురించి మాట్లాడారండి. అంటే మీరు నేషనల్ క్రైమ్స్ గురించి మాట్లాడారు కాబట్టి ఇక నేను ఒక
క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను సోదరుల్ని. Yes. ఎందుకంటే దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఘనత వైసీపీ గవర్నమెంట్ కి మాత్రమే, వాళ్ళ ఎంఎస్సీకి మాత్రమే సొంతం అండి. దళితులు ఎంత అణచివేయబడుతున్నారు, వాళ్ళు ఎస్సీ ఎస్టీ చట్టాలను కూడా ఎంత నిర్వీర్యం చేసింది వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నది ప్రజలందరికీ తెలుసు, దళిత సోదరులందరికీ తెలుసు. కానీ ఇవాళ ఆయన మద్యం గురించి మాట్లాడుతున్నారు, రైతు భరోసా కేంద్రాల గురించి మాట్లాడుతున్నారు, మద్యం Subject లో లేనటువంటి దళితుల గురించి మాట్లాడారు. Yes. ఇది ఒకటి వారిని ఒక్క నిమిషం మళ్ళీ మనం పొత్తుల వాళ్ళు గురించి కూడా చెప్పలేదు. మాట్లాడుకోవాలి. మనం అడిగిన సమాధానం చెప్పరు, దాటవే చేస్తారు. Yeah. లేస్తే కృష్ణవేణి గారు, మీరు దాటాలేదా? ఇప్పుడు మీరు దాటాలి. ఎన్ని స్కూల్ మూసేశారు చెప్పండి? కృష్ణవేణి గారు, ఏ శ్రీనివాస్ వస్తువులు గారు, ఎన్ని మీ స్కూళ్ళు ఇద్దరికి ఒక మూసేశారు? question. ఒక్కటి కూడా లేదండి. Yes. ఒక చిన్న మాట నేను చెప్తాను లెక్క. Yeah, yeah. రాష్ట్రంలో చింతమనేని 7,50,000 స్కూళ్లు మూసేసి 11 లక్షల విద్యార్థులు సంవత్సరానికి డ్రాప్ అవుట్స్ పెంచారు. వ్యక్తి అండి. అయితే, దళితుల్లో yeah. ఎవరన్నా పుడతారా అని మాట్లాడినటువంటి వ్యక్తి కాదమ్మా, ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా. కారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, దళితుల్ని Yeah, శ్రీనివాస్ గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అశోకుడు చెట్లు నాటిస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని కోసేశారు. అయితే శ్రీనివాస్ గారు, కృష్ణవేణి గారు, మీ ఇద్దరికి ఒక question. Yeah, ఇవ్వండి. శ్రీనివాస్ గారు, కృష్ణవేణి గారు, ఇప్పుడు మనం పొత్తుల గురించి మాట్లాడుకుందాం అనుకున్నాము. అవన్నీ గత చరిత్ర గురించి, గతం గురించి మాట్లాడుకోవడంతో సరిపోయింది. భవిష్యత్తులో ఎన్నికలు అనేవి ఇప్పుడు మీరు ఒక 90 రోజులు అన్నారు, జగన్ మాత్రం ఇంకొక 20 days ఎర్లీగానే వస్తాయని అంటున్నప్పటికీ ఇక్కడ పొత్తులకు సంబంధించి ఒక చర్చ, లేకుంటే పొత్తుల గురించి ఇంకేమైనా ఒక సంఘీభావం లాంటిది ఏదైనా వచ్చిందా, ఒక ఉమ్మడి కీలక ప్రకటన వస్తుందా? ఇప్పుడు జనసేనకు సంబంధించి చూస్తే తెలంగాణలో జనసేన బీజేపీతో కలిసి పోటీ చేసింది, జనసేనకు అసలు డిపాజిట్ కూడా రాలేదు అనేటువంటి మాట అది నిజమైనటువంటిది. సో అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతోంది? బీజేపీ ఏమో జనసేనను వదిలే పరిస్థితి కనిపించట్లేదు, పురంధేశ్వరితో పాటుగా బీజేపీ లీడర్లందరూ అదే మాట చెప్తున్నారు. సో జనసేన ఏమో టీడీపీ వైపు చూస్తోంది. అక్కడ ఎలా పొత్తు కుదురుతుంది, ఉమ్మడి అవగాహన ఎలా కుదురుతుంది, ఎప్పుడు వస్తుంది అసలు? మీరు చాలా విషయాలు స్పష్టంగా క్లియర్ గా మీరే క్లారిఫై చేస్తా వచ్చారు. జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఆల్రెడీ ఖరారు అయిపోయింది, సీట్లు కూడా ఖరారు అయిపోయింది. ఎందుకంటే మేము అధికార ప్రతినిధులుగా ఒక్క నిమిషం ఉన్నారు, మేము అధికారికంగా మేము ఇప్పుడు బయట చెప్పకూడదు కాబట్టి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు జనసేన తెలుగుదేశం పార్టీ వ్యూహాలు తట్టుకోలేక ఆయన మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు మేము మళ్ళీ ఎవరు అనౌన్స్ చేస్తున్నాం అంటే ఇంకా తతబిత ఇప్పటికే చాలా మంది మారుస్తున్నాడు, ఇంకా ఆయన తరుముకుంటాడు నాకు తెలిసి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన చాలా క్లియర్ గా చిత్తూరు జిల్లా నుంచి విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల వరకు ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఏర్పాటు చేయాలో మేము వ్యూహాత్మకంగా ముందుకెళ్తాం. ప్రధానంగా దొంగ ఓట్లు తీసేయాలి, ఇది మా మెయిన్ టార్గెట్. దీంతో పాటు మీరు ఇంకో విషయం కూడా గమనించాలి. ఎప్పుడైతే ఎస్సీలు, బీసీలు, ముస్లింస్ వైసీపీ పార్టీ దూరం అయ్యారో అప్పటి నుంచే నష్ట నివారణ చర్యలు స్టార్ట్ అయింది. అంటే ఈ అభ్యర్థులు బీసీలు పెట్టడం. నేను ఒక మాట అడుగుతాను. 1350 పైచులకు ప్రభుత్వ పదవులు ఉన్నాయి, నామినేటెడ్ పదవులు. 950 మంది రెడ్లకి ఇచ్చారమ్మా. అప్పుడు బీసీలు కనపడలేదా? ఒకటి, బీసీ కార్పొరేషన్ రిజర్వేషన్ ని 34% నుంచి 24% తగ్గించేశారు. విదేశ విద్యను కట్ చేసి పారేశారు. కళ్యాణ పథకం తీసేసారు. మరి బీసీలకి పెద్ద పెట్టేస్తారని ఖర్చు పెట్టేసిన వాళ్ళు ఇప్పుడు నమ్మతారా? బీసీలు కార్పొరేషన్లు 56గా డివైడ్ చేసేసి 5,000 రూపాయలు జీతం ఇచ్చి అటెండర్ల పోస్టులు పెట్టి ఉద్యోగాలు లేకుండా, కనీసం రుజువులు కూడా లేకుండా, రెడ్లకు మాత్రం సలహాదారుల పథకం వచ్చే పోస్టులు ఇచ్చేసి 5 లక్షల రూపాయలు శాలరీ కాన్వాయ్ ఇస్తారు. ఇది బీసీలు గుర్తించలేదా? మీరు అన్నట్టు ఎస్సీ ఎస్సీలు న్యాయం చేయండి. నాపై నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్సీ అంటాడు కదా. 2 క్వశ్చన్లు సమాధానం చెప్పండి. ఎస్టీ ఎస్సీలకి బెస్ట్ స్కూల్ అనేది ఒక సంస్థ కార్పొరేట్ సంస్థలో ఉండేది, వస్తానే జగన్మోహన్ దాన్ని తీసేశారు. ఎస్టీ ఎస్సీలకు విదేశీ విద్య ఉన్నది. మన పిల్లలు విదేశాల్లో చదువుకుంటే ఆ సర్టిఫికెట్లు ప్రభుత్వం ఇస్తే ఆ ప్రభుత్వం డబ్బులు విదేశాలకు పంపిస్తారు. ఇక్కడ ఒక నిజం చెప్తానమ్మా. అనంతపురం నుంచి బీబీ అనే మహిళ వాళ్ళ కూతురు విదేశాలు చదువుకుంటా ఉంటే అనంతపురం నుంచి తాడేపల్లి గెస్ట్ హౌస్ కి సైకిల్లో వచ్చింది, డబ్బులు కట్టలేక. నేను విదేశాల్లో డబ్బులు కట్టలేను, నన్ను కిడ్నీ అమ్ముకునే అవకాశం ఇవ్వండి అమ్మా అని చెప్పి అడుక్కుంటే కూడా సమాధానం చెప్పే పరిస్థితి, కలిసే పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతమంది విద్యార్థులు విదేశాల్లో ఉండి ఈ విధంగా నష్టపాలైపోయి అప్పులు పాలైపోయిన సంఘటన ఈ బెస్ట్ స్కూల్లో ఎస్టీసీలో ఉండేవాళ్ళు. ఎస్సీ ఎస్టీలకి ఐఏఎస్ ఉచిత కోచింగ్ ఉండేది, తీసేశాడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ ప్రజా కంటక పాలన నిర్వహించి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్సీ నా బిడ్డ, నా ఎస్సీ, నా అమ్మ. ఇక్కడ ఇంకో చివరి విషయం చెప్పి ముగిస్తాను. 65 లక్షలు పింఛన్లు ఇస్తున్నారు కదా, ఇవన్నీ ఎస్టీసీలకి ఇవ్వలేదు కదా. ఎస్సీలకి, ఎస్సీలకి, బీసీలకి, మహిళలకి, ఓసీలకి, బిలో ప్రావర్టీ అందరూ ఒకే స్కీమ్ అమలు చేస్తున్నారు. ఎస్పెషల్గా ఎస్టీ ఎస్సీలకి, బీసీలకి కొన్ని స్కీములు ఎందుకు చేశారు?
ఇది పాయింట్ అసలు విషయం. ఇక్కడ వ్యతిరేకత వచ్చేసింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తెలుగుదేశం జనసేన పొత్తులతో వెళ్తున్న ప్రభుత్వం ఖచ్చితంగా ఎందుకు ఏర్పాటు చేయబోతున్నారంటే ఈయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఎమ్మెల్యేలు తప్పు కాదమ్మా, మంత్రులు తప్పు కాదమ్మా, కింది స్థాయి కార్యకర్తలు తప్పు కాదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పాలసీలు, ఒకప్పుడు నేనే గెలిస్తే నా వల్లే గెలిచారు, నా బొమ్మే గెలిచింది, నేను గీసిందే గీత, నేను రాసిందే రాత అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం భయపడ్డారమ్మా? ఎమ్మెల్యేలు చూసి ఏం భయపడ్డారా? ఆయన పరిపాలన బాగాలేదని పట్టు కోల్పోయారా పార్టీ నుంచి? ఎందుకు కమాండ్ చేయలేకపోతున్నాడు? ఎందుకు పారిపోతున్నారు ఎమ్మెల్యేలు? వేరే కొత్త ఎమ్మెల్యే పెడుతున్నారు అంటే చంద్రశేఖర్ లాంటి నిజాయితీ కలిగిన కార్యకర్తలను కూడా కనీసం ఒక పదవి ఇచ్చి కూర్చోబెట్టలేని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎమ్మెల్యేలకు ఏం గుర్తింపిస్తారు? తల్లి చెల్లి పెదనాయన చిన్నాయన ఎట్టా లేరు, ఆయన ఒంటరివాడు అయిపోయాడు, భార్య కూడా పాపం కడుపులో ఉందనుకుంటా. ఇటువంటి సిచ్యువేషన్ లో అందరూ ఉన్న మేము హ్యాపీగా ముందుకెళ్తున్న ప్రజల్లోకి ఇందుకే ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు అనేక తప్పుడు నిర్ణయాల వల్ల ఆయన సెల్ఫ్గోల్ ఆయన వేసుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమితో తాడేపల్లి గెస్ట్ హౌస్ లో ప్రకంపనాలు వస్తున్నాయి. ఎస్ కృష్ణవేణి గారు, ఇప్పుడు అధికారం మీరే చేపడతారు. 2024లో టీడీపీ జనసేన వస్తుంది అని అంత కాన్ఫిడెన్స్ మీకున్నప్పుడు పొత్తుల సంగతి అనేది ఒక సీట్లు కూడా ఖరారైపోయాయి అనుకుంటున్నప్పుడు బీజేపీ మాత్రం మిమ్మల్ని వదిలే పరిస్థితి లేనట్టుంది. మాకు బీజేపీ ఎప్పుడు కూడా మిత్రపక్షమే అండి. కాకపోతే ఏపీలో ఎలా ఉంటుంది అన్నది కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రకటిస్తారు కాబట్టి మాకు అంత దాని గురించి మాట్లాడే అంత అవగాహన ఉండదు, అంత పెద్ద పెద్ద నిర్ణయాలు ప్రకటించేటువంటి రైట్స్ ఉండదు. కాకపోతే ఇవాళ టీడీపీ జనసేన పొత్తు అనేది మాత్రం మనకి అందులో ఏ రహస్యం లేదండి. బహిరంగంగానే మేము టీడీపీ జనసేన కూడా గ్రౌండ్ రూట్ స్థాయి నుంచి కూడా ఎంత బలంగా ఎంత పటిష్టంగా ముందుకెళ్తున్నామో తెలుసు. అలాగే వైసీపీ నాయకులు మా మధ్య చిన్న చిన్న పొరపత్యాలు సృష్టించడం, అలాగే దాన్ని భూతత్వంలో చేసి చూపించడం, క్యాడర్ నిరుత్సాహపడేలాగా వీలైనంత వరకు వాళ్ళు చేయాల్సినటువంటి కుట్రలన్నీ చేశారు. కాకపోతే దాన్ని చాలా సామరస్యంగా మేము సమన్వయంతో తిప్పికొట్టాము. అందుకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పరుగులు పెడుతూ ఇన్ఛార్జీలు మార్చేటువంటి ప్రక్రియని మొదలు పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదండి, ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఇవాళ వాళ్ళ ఇన్ఛార్జీలు మారుస్తున్నారు అంటే వాళ్ళ పొలిటికల్ కెరీర్ కూడా డ్యామేజ్ చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు. నా ఫోటో చూసుకొని మాత్రమే ప్రజలు ఓటేశారు, నేను మాత్రమే వాలంటీర్ వ్యవస్థ ద్వారా పరిపాలన చేస్తున్నాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అర్ధాంతరంగా చాలా చోట్ల ఇన్ఛార్జీలని వాళ్ళు పార్టీ ఇన్ఛార్జీ మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే ఇవాళ నెపం అనేది తప్పు అనేది అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం మీద వేసేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు సేవ్ అయిపోవాలి. సో ఇక్కడ కృష్ణవేణి గారు తప్పుడు ప్రక్రియ అన్ని వ్యవస్థల్ని ఆయన చేతుల్లో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా రాజకీయ నాయకులను కూడా కీలు బొమ్మల్లో గాడించాడు. కృష్ణవేణి గారు ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తోంది అనేది కూడా తప్పు. కాకపోతే ఇవన్నీ మార్చడానికి కూడా కారణం ఏంటంటే టీడీపీ జనసేన పొత్తు అనేది చాలా బలంగా ప్రజలు టీడీపీ జనసేన పొత్తుని ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు. కృష్ణవేణి గారు, నా వాయిస్ వినిపిస్తోంది కదా? టీడీపీ జనసేన పొత్తుని ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారని మీరు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నప్పుడు 150 స్థానాలకు పైగా మీకు వస్తాయని చెప్తున్నప్పుడు సీఎం ఎవరు అవుతారు అనేది ఏ పార్టీ నుంచి అవుతారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంటే అది ఒక్క నిమిషం కృష్ణవేణి గారిని కంటిన్యూ చేయనివ్వండి. మా అధినేత మాకు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏంటంటే ఖచ్చితంగా పవర్ షేరింగ్ అనేది ఉంటుంది. పై స్థాయి నుంచి కింద రూట్ లెవెల్ వరకు కూడా పవర్ షేరింగ్ అనేది ఉంటుంది అన్నది మాత్రం మాకు క్యాడర్ అయితే మాత్రం మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయం కట్టుబడి మేము క్యాడర్ అంతా పనిచేస్తాము. అలాగే ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ఈ నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇవాళ రాజధాని మనకి ఏ ఆప్షన్ రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడో కూడా చెప్పుకోలేనటువంటి ప్రక్రియలో ఉండిపోయాం. అలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేయబడింది రాష్ట్రం. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా అభివృద్ధి చేసుకోవాలి మన రాష్ట్రాన్ని అంటే కనుక 10 సంవత్సరాల కాలం, సుదీర్ఘంగా 10 సంవత్సరాల కాలం పడుతుంది. దాంతో మనము టీడీపీతో కలిసి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సో పవర్ షేరింగ్ అంటే 2.5 సంవత్సరాల అది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రకటిస్తారండి. శ్రీనివాస్ గారు కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా జనసేన టీడీపీ ప్రభుత్వం అయితే ప్రజలు నిర్ణయించేశారండి.
ఓకే ఖచ్చితంగా 2024లో ప్రభుత్వం అనేది శ్రీనివాస్ గారు already స్థాపించబోతున్నాం. యా సో శ్రీనివాస్ దీనిపైన గారు మాట్లాడలేదు. ఆ, నేను చెప్పండి. ఒక్క పాయింట్ మాట్లాడి ముగిస్తానమ్మా. కవిత గారు, చంద్రశేఖర్ గారు మీరే మాట్లాడుతున్నారు, క్లారిఫై చేస్తాను. ఇప్పుడు ములాఖాత్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి చాలా సందేహాలు అందరూ చెప్పారు. చాలా మంది ఫలానా సీఎం అని కూడా ఆయన చెప్పారు. కానీ జనసేన తెలుగుదేశం పార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి ఏర్పడింది. దాంట్లో చాలా సుస్పష్టంగా క్లియర్ గా చెప్పాం, ఎవరు సీఎం అనేది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుంటారు. మాకు సీఎం గారు ముఖ్యం. ఈ రోజు దుర్మార్గమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిని దించడమే మా ధ్యేయం. కాబట్టి ఎప్పుడు కూడా ఎలక్షన్స్ గుర్తుపెట్టుకోండి కవిత గారు, ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత బలాబలాలు దృష్టిలో పెట్టుకొని తగిన గౌరవప్రదమైన స్థానాలు వాళ్ళకి ఇస్తారు మిత్రపక్షాలు. కాబట్టి ఇప్పుడు మేము జనసేన ఎవరు సీఎం అనే ఈ భయంకరమైన ప్రశాసనంలో ఉన్న వైసీపీ కుల మీడియా మా మధ్య విభేదాలు సృష్టించడం కోసం చేస్తున్న ప్రయత్నాలే తప్ప ఇది ఎక్కడా మాకు పొరపేర్చలేవు. మేము ఖచ్చితంగా 100% మా పార్టీ నాయకులు సీఎం నిర్ణయించుకునే స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత జనసేనలో ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు తెలుసుకుంటారు ఆ విషయం. దానిపైన మాకు ఏ అభిప్రాయాలు భేదాభిప్రాయాలు, గౌరవప్రదమైన స్థానమే ఉంటుంది ప్రతిపక్షాలు. కానీ మీ ద్వారా తెలియజేస్తుంది. సో సీట్ షేరింగ్ ఉంటుంది, పవర్ షేరింగ్ కూడా ఉంటుంది, అంతేనా? నేను అనలేదమ్మా, పవర్ షేరింగ్ నేను అనలేదు. సో పవర్ షేరింగ్ జనసేన అంటున్నారు కదా, వాళ్ళు అంటే కృష్ణవేణి తప్పేం గారు కాదు కదా. ఇప్పుడు మా పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి కావాలనుకోవడం తప్పేం కాదు, వాళ్ళ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి కావడం తప్పేం కాదు కదా. ఎప్పుడు కూడా బలాబలాలు ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాతనే ఎటువంటి నిర్ణయం తీసుకున్నా వాళ్ళిద్దరు తెలుసుకుంటారు. కానీ మేమెవరు సలహా చెప్పే స్థాయిలో మాది కాదు, మా అధిష్టానం మించి మేము మాట్లాడకూడదు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో కింది స్థాయి క్యాడర్ వరకు అలాంటి సందేశమే వచ్చింది, చాలా క్లారిటీ అనేది ఉంది అని కృష్ణవేణి గారు అంటున్నారు. ఒక నిమిషం నాకు అనేది కాకుండా ఇంకో మాట అన్నారమ్మా, మా పార్టీలో కోర్టులు చేరి అనవసరంగా రెచ్చగొడుతున్నారు, మా బంధాన్ని విడగొడుతున్నారు, అలాంటి ఎవరుంటే వెళ్ళిపోవడం కూడా వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అది కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాయి. ఎందుకంటే ఇట్లాంటివి పొరపెచ్చులు పెట్టి బంధాల మధ్య పొత్తు ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడానికి కోసం చేస్తున్న కుట్రలు కూడా ఉన్నాయి. దాన్ని మేము మీ మెయిన్ గేమ్ లో పడదలుచుకోలేదు, వాళ్ళ వైసీపీ మెయిన్ గేమ్ లో. కాబట్టి మాకున్న పద్ధతిలో పార్టీ అధిష్టానం ఏదైతే తీర్మానించిందో దాన్నే కార్యకర్తలుగా నాయకులు మేము ఫాలో అవుతాం. కానీ మేము పలానా సీఎం ఉండాలి, పలానా డిప్యూటీ సీఎం ఉండాలి, పలానా హోమ్ మినిస్టర్ ఉండాలి నిర్ణయించే స్థాయి నాది కానీ మా శివాణి గారి స్థాయి కాదు. కాబట్టి పార్టీ పెద్దలు నిర్ణయించుకుంటారు, జాయింట్ యాక్షన్ కమిటీ ఫైనల్ చేసుకుంటారు. సో చంద్రశేఖర్ గారు ఎందుకని మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారు? ఒక కోవట్ రాజకీయాలను వాళ్ళ మధ్యలో ఎందుకు సృష్టించే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తుంది? ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా వాళ్ళ కార్యకర్తలను కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి అభిమానులు కానీ, ఓటర్లను కానీ, నాయకులను కానీ ఇంకొక నాయకుడి యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తామని పిలిపించినటువంటి సందర్భం ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో లేదు. కేవలం జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారిని పక్కన కూర్చొని పెట్టి ఒక సభలో మొన్న చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వారు కూడా ఏం చెప్తారంటే, మీరు నా విధానాలు నచ్చితే ఉండండి, లేకపోతే వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోండి అంటారు. అంటే పెత్తందారీ ధోరణి, తలపొగురు వ్యవహార సరళి. ఎవరైతే కార్యకర్తలుగా వారి యొక్క జెండాని మోస్తున్నారో వాళ్ళని అవమానకరంగా మాట్లాడేటటువంటి తత్వం, ప్రశ్నిస్తే ఓర్చుకోలేనటువంటి విధానం, చెప్పులతో దాడి చేస్తామని మాట్లాడేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానం, ఎవరిని కూడా గౌరవించుకోలేనటువంటి పరిస్థితిలోకి వారు నెట్టబోయేబడి ఇవాళ వారు చేస్తున్నటువంటి పని ఏంటంటే, తెలుగుదేశానికి సపోర్ట్ చేద్దాం అందరం కలిసి. తెలుగుదేశం పార్టీ మనం సపోర్ట్ చేయకపోతే అధికారంలోకి రాలేదు, అధికారంలోకి తెలుగుదేశం రాకపోతే మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాబట్టి మనకి సొంత అజెండా ఏమి లేదు, కేవలం తెలుగుదేశం యొక్క అజెండాని మాత్రం మనం ఇంప్లిమెంట్ చేద్దామని మరి బాహాటంగా నిస్సిగ్గుగా ఒక పార్టీ చెప్పుకుంటుంది. అంటే ఇవాళ అధికారాన్ని పవర్ షేరింగ్ అని ఒక అధికార ప్రతినిధి చెప్తే తెలుగుదేశాన్ని దాన్ని ధృవీకరించలేనటువంటి పరిస్థితి. ఎక్స్పీరియన్స్డ్ నాయకుడని చెప్పుకోవడంలోనే వాళ్ళ అసమర్థత ఉంది. వారు ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మోస్ట్ కాబట్టే వారి యొక్క నాయకత్వంలో పనిచేస్తారంటారు. ఆయన సీనియర్ మోస్ట్ అయితే ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉందని మీరు నమ్ముతుంటే మీ పార్టీని మెర్జ్ చేయండి, మీరు కూడా ఆయనలో భాగస్వామ్యం అవ్వండి. కేవలం ఒక డ్రామా. ఆ డ్రామా ఏంటంటే, జనసేనలో ఉన్నటువంటి కులాభిమానులను, వారి సొంత సినీ అభిమానులను వాళ్ళని బయటకు పోకుండా గంపగుత్తాగా కట్టివేసి అమ్మివేసేటటువంటి ప్రయత్నం. ఇది పార్టీ సపరేట్గా లేకపోతే జరగదు. తెలుగుదేశంలోకి వెళితే విడిపోతుంది. కాబట్టి ఏంటి, ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి అభిమానుల్ని గంపగుత్తాగా నాకు పవర్ వస్తుంది, నాకు పవర్ వస్తుంది, నాకు పవర్ వస్తుంది అని
వాళ్ళని ఆశపెడుతూ వాళ్ళందరితోటి తెలుగుదేశానికి ఓట్లు వేయించి వాళ్ళ అన్నగారు ఏ విధంగా అయితే పిఆర్పి పార్టీని గంపగుత్తాగా అమ్మివేసుకున్నాడో ఈయన హోల్సేల్గా అమ్మివేసేటటువంటి ప్రయత్నం. కొంత ఇప్పుడు రిటైల్గా వ్యాపారం జరుగుతుంది, రేపు హోల్సేల్ వ్యాపారం జరుగుతుంది. అంతకు మించేసి గొప్ప విషయం దీనిలో ఏమీ లేదు. రెండవది కాదు, వాళ్ళు చాలా ఆరోపణలు చేశారు. ఎస్సీల గురించి దాడి అన్నారు. ఎస్, ఒప్పుకుంటున్నాం. ఎస్సీల దాడి గురించి నేను ఇప్పుడు ఆర్బీఐ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చినటువంటి రికార్డ్స్ మీకు చెప్పాను. దాని మీద మీరు మాట్లాడలేకపోవడానికి నేనేమనుకోను, ఎందుకంటే మీ దగ్గర దాని గురించి చెప్పడానికి ఏముండదు కాబట్టి. కానీ దళితులకి ఏం చేశారని మీరు అడిగారు కదా, దాన్ని చెప్పుకోగలుగుతా. తెలుగుదేశం 2 మంత్రి పదవులు ఇచ్చింది, మేము 5 మంత్రి పదవులు ఇచ్చాం. తెలుగుదేశం ఎక్కడా కూడా బీసీలకు రాజ్యసభ కూడా ఇవ్వాల. మేము 4 రాజ్యసభ 11 మంది బీసీ మంత్రులకు అవకాశం ఇచ్చినటువంటి క్యాబినెట్ మాది. ఇవాళ హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక దళిత మహిళ, ఇవాళ మున్సిపల్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక దళిత మంత్రి. అలాగే అనేక రంగాలలో అందరినీ కూడా పెద్దపీట వేసి 70% పైచిలకు రాజకీయ మరియు ప్రభుత్వ రంగ పదవుల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది. మీరు ఎన్ని కులాలకి ఏం చేశారు, అందరికీ సమానంగా చేశారంటే మీరే అంటారు. ఓసీల్లో ఉన్నటువంటి దిగువ తరగతి వారిని ఆదరించేటువంటి ప్రభుత్వాలని మీరే అంటారు. మీరే ఇంకొకటి ఏమంటారంటే వారికి వినపడకపోయినా పర్లేదు, వారు మాట్లాడాల్సింది మాట్లాడేశారు. శ్రీనివాస్ చెప్పుకోవాల్సిన అవసరం నాకు. ఈ ఏడాది సార్ ఇది కూడా మీరు వినండి. శ్రీనివాస్ చౌదరి గారు, మీరు చాలా విఘ్నులు, ఇది కూడా మీరు వినండి. ఎందుకంటే దళితుల గురించి మాట్లాడేటటువంటి మీరు అబద్ధాలను మాట్లాడితే చులకనయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి. కారంచేడు ఘటన తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది, మీరు మర్చిపోయారు. చింతమనేని గారు దళితులు మీకెందుకురా రాజకీయ పదవులు, మీకెందుకురా కొడకల్లారని మాట్లాడాడు, అది మీరు మర్చిపోయారు. చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో ఎవరు పుడతారని మర్చిపోయారు. ఇవన్నీ మర్చిపోయి దాన్ని కూడా వదిలేద్దాం. ఒక్క నిమిషం వినండి. ఈ ఏడాది మేడం, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 23, 24 ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఏపీతో సహా 16 రాష్ట్రాలు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్సీ ఉప ప్రణాళిక కింద 16 రాష్ట్రాల్లో ఎన్ని కుటుంబాలకి లబ్ధి జరిగింది ఈ దేశవ్యాప్తంగానే ఒక సర్వేని నివేదికని విడుదల చేశారు. ఆ నివేదిక ఏం సూచించిందంటే మేడం, టోటల్గా ఈ భారతదేశం మొత్తం మీద 14,54,491 ఎస్సీ కుటుంబాలకి ఆర్థిక సహాయం నేరుగా ప్రభుత్వాల ద్వారా అందింది, ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా. దానిలో కేవలం ఏపీ రాష్ట్రం ద్వారా 14,43,619 కుటుంబాలకు అందింది. 99% దేశం మొత్తం మీద అందిన కుటుంబాలలో ఏపీలోనే ఇంత గణనీయంగా 99%. దాంతో పాటు స్కాలర్షిప్స్ మేడం, స్కాలర్షిప్స్ కూడా దేశవ్యాప్తంగా 14,39,152 మంది ఎస్సీ విద్యార్థులకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అందిస్తే కేవలం ఏపీ రాష్ట్రంలో 7,15,872 మందికి స్కాలర్షిప్స్, అంటే దాదాపుగా సగం మందికి స్కాలర్షిప్స్ అందించినటువంటి ప్రభుత్వం మాది. కార్పొరేషన్ లో 14 కార్పొరేషన్ ఇచ్చారు. 14 బాబు గారు 4 కార్పొరేషన్స్ ఇచ్చారండి. ఎక్కడ పోలిక? ఎందుకు మీరు ఇంత చులకనైపోతున్నారు? ఎందుకు అబద్ధాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు మా గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు మేము చెప్పేటటువంటి మాటల్ని వినకుండా మీరు అడ్డుపడుతున్నారు? ఇది మీరు సమాధానం చెప్పాలి. రెండవది, వారు ఏమన్నారంటే సీట్లు మారుస్తున్నాం అన్నారు. ఇది ఒక్కటి క్లారిటీ ఇవ్వనివ్వండి. సీట్లు మారుస్తున్నారు అన్నారు. ఎస్ మేము మారుస్తున్నాం. మేమేం చేసాం? మంగళగిరిలో ఓసీని తప్పించి బీసీకి ఇచ్చాం. దమ్ము ధైర్యం ఉంటే పోటీ చేసి లోకేష్ గారిని గెలవమనండి. గాజువాకులో ఓసీ పవన్ కళ్యాణ్ గారిని ఓడించినటువంటి అభ్యర్థి బలమైన అభ్యర్థి కదా, బలమైన అభ్యర్థి కాబట్టి ఓడిపోయాడు కదా పవన్ కళ్యాణ్ గారు. అలాంటి బలమైన అభ్యర్థికి ఇంకొక దగ్గర అవకాశం ఇస్తాం, ఆయన తప్పించి బీసీకి ఇచ్చాం. బీసీ మీద గెలిచి చూడండి. రేపల్లిలో బీసీకి అవకాశం ఇచ్చాం, గెలిచి చూపించండి. మా విధానం స్పష్టం మేడం. మేమేమంటామంటే ఒక నియోజకవర్గాన్ని వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక నియోజకవర్గాన్ని ఒకే కులానికి ఇస్తే ఆ నియోజకవర్గంలో అధికంగా ఉన్నటువంటి ఇంకొక కులం
వెనుకబడేటటువంటి ఒక ప్రశ్న సమాధానం అవకాశం చెప్పండి. అవకాశాన్ని దక్కకుండా కోల్పోయేటటువంటి పరిస్థితి గారు, ఉంది. అందరికీ అవకాశాలు కవిత గారు, దక్కాలి అంటే వస్తున్నాను మీ దగ్గరికి. సమ న్యాయాన్ని పాటించాలంటే అలాగే ఈ ఆయన సమాజాన్ని ఆయన వైసీపీ ఒక కొనే చెప్తానంటాడు. ముందుకి Yes. అభివృద్ధిలో So- తీసుకెళ్లాలంటే ఒక్క అందరికీ నిమిషం, అవకాశం ఇవ్వాలి. ఒక్క నిమిషం. ఒకవేళ అది కానీ అబద్ధం అయితే అది అబద్ధం అయితే ఆగాలి. చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మారాడు? ఎట్లా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కాదు, మారారు? స్టూడియోలో ఉన్న రామారావు గారు ఎట్లా? గుడివాడ నుంచి హిందూపురానికి ఎందుకు మారారు? యో, అందరికీ దీనికి వారు అవకాశం సమాధానం ఇవ్వాలి చెప్పాలి కాబట్టి- కదా. Yes, శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు ఇప్పటిదాకా ఏమయ్యాయి అనేది మాట్లాడుకున్నప్పుడు వీటన్నిటికి సంబంధించి ఉమ్మడి కార్యాచరణ జాయింట్ యాక్షన్ కమిటీ జనసేన అండ్ టీడీపీ ఎప్పుడు అనౌన్స్ చేయబోతోంది? ఇన్ని ఆరోపణలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి బ్లూ మీడియా క్రియేషన్ తప్ప మాకే ప్రాబ్లమ్స్ లేవు. ఓకే, రెండు, మీరు అన్న పాయింట్ ఒక్క క్వశ్చన్ సమాధానం చెప్తా. ఏదో లక్షల్లో ఎస్సీ ఎస్టీలకి మేలు చేకూర్చామన్నారు కదా. 1,10,00,000 మంది ఆంధ్ర రాష్ట్రంలో ఎస్టీసీలు ఉన్నారమ్మా. వీళ్ళు ఇచ్చిన 14 లక్షలు ఇచ్చారంటే అది కాలీఫ్లవర్లు పెట్టాం కదా చెవుల్లో. రెండు, మీరు ఎస్సీ సప్లాన్ వీళ్ళు 18,500 కోట్లు ఏం చేశారండి? వాళ్ళకి ఇచ్చారా? ఇవ్వలేదే. ఒక్క ఎస్సీ ఎస్టీ 63,000 కోట్లు ఇచ్చాం సార్ ఎస్సీలకి. లెక్కలు కరెక్ట్ గా చంద్రశేఖర్ గారు నా మాట 34,000 కోట్లు ఇస్తే మేము 63,000 కోట్లు ఇచ్చాం. ఉండండి, మీరు మాట్లాడేటప్పుడు నేను అడ్డుపడలా. నేను మాట్లాడేటప్పుడు మీరు అడ్డుపడడం సమంజసం కాదని నేను అనుకుంటున్నాను. కాను, రెండు, కవిత గారు పొత్తుల విషయం మాట్లాడారు. పొత్తులకి మాకేమి విభేదాలు లేదా సమస్యలు సృష్టించాలని ప్రయత్నం చేయటంలో వాళ్ళ అధికార పార్టీ రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తే తప్పలేదు. కానీ తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్ గా అన్ని సెగ్మెంట్ లో 175 సీట్లు గెలవడానికి 175 ఒకటి కాదు 175 సీట్లు గెలవబోతున్నాం. వైనాట్ పులివెందులు అనే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకున్నారంటే ఆయన కాన్స్టిట్యూన్సీలోనే, ఆయన పులివెందుల కాన్స్టిట్యూన్సీలోనే ఉన్నటువంటి వేమూరు హాస్పిటల్లో 12 మంది డాక్టర్లు కావాల్సి ఉంటే 8 మంది లేరండి. అంటే అసలు ఖాళీ పోస్టులు ఉన్నాయి. దీంట్లో పల్లె క్లినిక్లు వస్తాయంట, దీంట్లోనే ఆరోగ్యశ్రీ వస్తుందంటే ఇవన్నీ జనానికి చెప్పే మాటలు. మొన్నటి వరకు బస్ స్టాండ్ లేదు పులివెందుల్లో. ఇది వాళ్ళ సొంత నియోజకవర్గంలో అన్నమయ్య ప్రాజెక్ట్ కూడిపోతే ఇంతవరకు దిక్కు దివానం లేదు, ప్రాజెక్ట్ కట్టలేని పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్ లో సొంత ఊరికే న్యాయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రానికి ఆయన ఏం చేస్తారు? ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఏ సామాజిక వర్గం ప్రశాంతంగా లేరు, సంపూర్ణంగా పూర్తి స్థాయిలో వ్యతిరేకతలో ఉన్న విషయం తెలుసు. కాబట్టి ఓటమి భయం అంచుల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నాం. సీఎం పదవి ఎవరితో మాకు తేడా లేవు. పొత్తుల విషయంలో చాలా క్లియర్ గా ఉన్నాం. మీరు ఇంకో మాట అన్నారు, బీజేపీ కలిసి వస్తుందా రాలేదు. ఎవరు మేము బీజేపీ వాళ్ళతో మేము కలవాలని మాకు లేదమ్మా. బట్ ఎన్డీఏలో జనసేన ఉంది కదా, ఇంకా ఇప్పటికి ఎన్డీఏలో జనసేన ఉంది. నేను అక్కడికే వస్తున్నా. బీజేపీ వాళ్ళని ఒప్పిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఒప్పించకపోవచ్చు, అది రెండో విషయం. కానీ జనసేన తెలుగుదేశం పార్టీ మాత్రం రాష్ట్రానికి రాజకీయాలు ఉంటాయి కాబట్టి, ఈయన ఆంధ్రప్రదేశ్ కి సపరేట్ గా రాజకీయాలు కాబట్టి, మేము జనసేన కలిసి ముందుకు వెళ్తున్నాం. కాబట్టి దీన్ని విచ్ఛిన్నం చేయడం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో మేము మెయిన్ గేమ్ ఆడదలుచుకోలేదు, అందులో పడదలుచుకోలేదు. 100% ఏదైతే చంద్రశేఖర్ గారు చెప్పారో అన్ని సామాజిక వర్గాలకు మేము న్యాయం చేసామని చెప్పిన వ్యక్తి ఇదే మాట ముఖ్యమంత్రిగా చెప్పగలిగితే మేము నిజంగా హ్యాట్సాఫ్ చెప్తాం. ఆయన చెప్పలేడు, చేయలేదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక కాదమ్మా. ఈ 4 సంవత్సరాలు 7 నెలల్లో శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. ఇదే వైసీపీ నాయకులు చంద్రశేఖర్ గారితో నేరుగా వెళ్ళి జగన్ గారితో చెప్పి ఒక శాతం రిలీజ్ చేయమని చెప్పండి. నిజంగా తెలుగుదేశం పార్టీ ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే మేము కూడా గుడ్ అంటాం. మేము కూడా ప్రతిపక్షంగా నిర్ణయాత్మకమైన సపోర్ట్ చేస్తాం. ఇది కాకుండా లెక్కల ద్వారా తప్పుదారులు పట్టిస్తే మాత్రం 100% రాంగ్ అవుతుంది. శ్రీనివాస్ గారు, మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, ఉమ్మడి కార్యాచరణ కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది అనేది. అలాగే ఉమ్మడి మేనిఫెస్టో అనేది కూడా ఉంటుందా జనసేన టీడీపీకి, లేకుంటే ఏ పార్టీ తరఫున ఆ పార్టీ మేనిఫెస్టోని అనౌన్స్ చేస్తుందా? మంచి మాట చెప్పారు. మేము ఆల్రెడీ మినీ మేనిఫెస్టోలు ఇచ్చేసాం. అందులో జనసేన వాళ్ళు మళ్ళీ ఒక 5 అంశాలు ప్రతిపాదించారు. మొత్తం 11 అంశాలు. ఈ 11 మేనిఫెస్టో చేస్తున్నాం. ఖచ్చితంగా కలిసే పోటీ చేస్తాం, కలిసే మేనిఫెస్టో ఉంటుంది, కలిసే మేము సక్సెస్ఫుల్ గా విజయం సాధిస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎవరితో పోటీ పెట్టుకోరు. ఎందుకంటే ఆయన సింగిల్ గా వస్తారని, సింహంగా వస్తారని చెప్తారు. కాబట్టి ఆయన సింహంగానే రాని తప్పేమీ లేదు. ఏ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఆయనకు ఆశీర్వదించే పరిస్థితి లేరు. రెండు, కేఏ పాల్ కూడా మాట్లాడుతున్నారంట వారితో పొత్తు పెట్టుకోవడానికి. అలాగే బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారంట వైసీపీతో పొత్తు పెట్టుకోవడానికి. ఈ 2 విషయాలు మాకున్న సమాచారం. అది నిజమాబద్ధం వాళ్ళు చెప్పుకుంటారు. కాకపోతే ఏంటంటే జనసేన తెలుగుదేశం పార్టీ ప్రజల ఆధారంతో ముందుకెళ్తాం. యోగాలో సక్సెస్ఫుల్. వాళ్ళు కనబడకపోతే సాక్షి మీడియాలో, సాక్షి టీవీలు కనబడదులేండి, వేరే టీవీలు కనబడదు, చూడమని చెప్పండి. జనసేన తెలుగుదేశం పార్టీ వారాహి యాత్రలు జరుగుతున్న చూడమని చెప్పండి. వాళ్ళ సామాజిక న్యాయ యాత్రలు జరుగుతున్నాయి, బస్సు యాత్రలు జరుగుతున్నాయి. ఏదైనా ఒకటన్నా సక్సెస్ అవుతుందా? అవాతాతలు పింఛన్లు వచ్చి కూర్చొని ఇవ్వగలుగుతున్నారా? ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పోతున్న వ్యవహారం చూసి భయాందోళనకు గురైన వైసీపీ పార్టీ ఖచ్చితంగా ఓటపై అంచుల్లో ఉంది. కాబట్టి ధైర్యం తెచ్చుకుంటుండండి, ప్రతిపక్ష స్థానంలో ఉంటారు.
సో కృష్ణవేణి గారు, ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి టీడీపీతో కలిసి జనసేన పోటీ పడుతోంది, లేకుంటే పొత్తు పెట్టుకుంటోంది, ప్రభుత్వంలోకి వస్తామని చెప్తున్నప్పుడు ఉమ్మడి కార్యాచరణ అనేది ఉండాలి, తర్వాత ప్రచారాలు అనేవి ఉండాలి, కోఆపరేషన్, కోఆర్డినేషన్ ఇవన్నీ ఉండాలి. అవన్నిటిని ఓవర్కమ్ అవుతారని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్ గా అండి. ఆల్రెడీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రచార కమిటీ చైర్మన్ గారిని కూడా మొన్నే ప్రకటించడం జరిగింది. అలాగే వివిధ విభాగాలకు సంబంధించి చైర్మన్ కానీ ఆ యొక్క టీం కానీ రెడీ చేసుకోవడం జరిగింది. అలాగే రూట్ లెవెల్ నుంచి కూడా మేము ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా మాకు ప్రచారానికి కానీ మేము కలిసి జనసేన టీడీపీ కలిసి ప్రచారంలోని అనేక చోట్ల మేము కలిసే కార్యక్రమాలు కలిసి చేస్తున్నాం, ప్రచారం కలిసి చేస్తున్నాం. మాకు సోదరులు చెప్పినట్టు మేనిఫెస్టోలో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి అంశాలు కూడా జత చేసి మినీ మేనిఫెస్టో అయితే రాబోతుందండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే ఆ కాన్సెప్ట్ ని కూడా తీసుకువెళ్తున్నాము. సో అలాంటప్పుడు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనుకున్నప్పుడు జనసేన తరఫున అలాంటి నినాదం ఏముందండి? అదే రాబోయే అదే చెప్తున్నా మొన్న జరుగుతున్న కార్యక్రమం కాబట్టి అందులో మా అధినేత ఫోటోలు కూడా యాడ్ చేసి ప్రెజెంటేషన్ కార్యక్రమాలు రాబోతుంది. కాబట్టి జనసేన ఇచ్చినటువంటి భరోసా కానీ జనసేన మేనిఫెస్టోలో ప్రజలకి పవన్ కళ్యాణ్ ప్రకటించినటువంటి అంశాలు కానీ జత చేసే ప్రజల్లోకి వెళ్తాము. అలాగే మన వైసీపీ నాయకులు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల్ని జనసేన నాయకుల్ని కోవర్ట్లు అంటూ మాట్లాడారు. గంప కొత్తగా ఆ కమ్యూనిటీని నమ్మేస్తారనేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఆ కమ్యూనిటీ వ్యక్తిగా నేనైతే ఖండిస్తున్నాను. ఎందుకంటే ముందు మా అధినేత మాట్లాడినటువంటి మాటలు మీరు అర్థం చేసుకోండి. ఆయన మాట్లాడింది ఏ పార్టీలో ఉన్నా సరే కోవర్ట్లు అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అలాంటి కోవర్ట్లు ఎవరన్నా ఉంటే నా నిర్ణయాలు నచ్చకపోతే వెళ్ళిపోండి ఆయన బాహాటంగా చెప్పారు. అలాంటప్పుడు మా ఎవరికి రాని రోష పౌరుషాలు ఈ కోవర్ట్లకు మాత్రమే వచ్చి క్యాటర్ని రెచ్చగొడుతున్నారంటే కోవర్ట్లు అనేవాళ్ళు కూడా ముసుగు తీసి ఈ రోజు ప్రజల ముందు మా అధినేత ముందు నుంచునేటువంటి పరిస్థితి వచ్చింది. గంప కొత్తగా అమ్మేసుకోవడానికి ఏ కమ్యూనిటీకి కూడా పవన్ కళ్యాణ్ గారు మీకు 90% పదవులు ఇచ్చుకోలేదు. 90% పదవులు మీ కమ్యూనిటీ, మీ జగన్మోహన్ రెడ్డి కమ్యూనిటీకే హైయెస్ట్ పదవులు ఎవరికి ఇచ్చారు. అలాగే కాలేజీల్లో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్ దగ్గర నుంచి 90% మీకు మాత్రమే పదవులు ఇచ్చుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ. కృష్ణవేణి గారు, అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరిగేందుకు మాత్రమే విధి విధానాలు ఉంటాయి. కృష్ణవేణి గారు, మనం మరిన్ని విషయాలు కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్స్ సీజన్ వచ్చింది కాబట్టి మనం ఇలాగే ప్రతిసారి కూర్చుందాం, ప్రతిసారి డిస్కషన్స్ పెట్టుకుందాం. ఇప్పటిదాకా సో మనం క్లోజ్ చేసే టైం వచ్చేసింది. 1 minute. వారు కుప్పానికి ఏం చేయలేదు అంటున్నాను. నిజంగా ఎంత హాస్యాస్పదం అంటే కుప్పానికి అంటున్నాను, కడపకి పులివెందులకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు అంటున్నారు. సార్ ఒక్కసారి పులివెందుల్లో విజిట్ చేయండి సార్. yes definitely గా పులివెందుల విజిట్ చేస్తే శ్రీనివాస్ ఒక రాజధానిలోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఇన్నర్ రింగ్ రోడ్ గానీ, ఔటర్ రింగ్ రోడ్ గానీ, జంక్షన్స్ గానీ, ఇంటర్నల్ డ్రైనేజ్ వ్యవస్థ గానీ, బస్ స్టాండ్ గానీ ఒక రాజధానిలోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఒకసారి గమనించుకోండి. కుప్పానికి ఏమి చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పులివెందుల గురించి మాట్లాడుతూ నవ్విపోతారు సార్. చంద్రశేఖర్ గారు మనకి ఎలాగో టైం దగ్గర పడుతోంది, ఎలక్షన్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి. నేనేమంటానంటే మేడం ఒక్క నిమిషం, జనసేన పార్టీ నాయకులు గంప కొత్తగా అమ్మి వేసుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు అని వారే అంటూ, పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తామని వారు కూడా అంటున్నారు. మేనిఫెస్టో కూడా వారే ఇస్తారంటున్నారు. అందరికీ అవకాశాలని. నిజంగా మేడం గారిని అడగండి, వారి అధికార ప్రతినిధులు ఎంతమంది మీ సామాజిక వర్గం వారు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలకి ఒకసారి మీరు చూసుకోండి మేడం. కృష్ణవేణి గారు, మనం ఇక్కడ స్టూడియోలో డిస్కషన్స్ కాదు, శ్రీనివాస్ గారు ఒక ఆఫర్ ఇచ్చారు, ఫీల్డ్ లోకి రండి, చూద్దాము, తెలుసుకుందాం. డెఫినెట్ గా ఫీల్డ్ విజిట్ కూడా చేద్దాం. ఎట్ ద సేమ్ టైం
స్టూడియోలోంచి డిస్కషన్స్ కూడా కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే మనకు టైం దగ్గర పడుతోంది అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి కాబట్టి వీ విల్ హ్యావ్ మోర్ డిస్కషన్స్, దీస్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణవేణి గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి, చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి మార్నింగ్ డిస్కషన్స్. వీ విల్ కంటిన్యూ ద డిస్కషన్స్ more. Keep watching, stay tuned. This is Kavita signing off.